హైడ్రా వల్ల ఇల్లులు కోల్పోయిన వాళ్ళకి వాళ్ళు ఇందిరా ఇల్లులు ఇస్తున్నారు, వాళ్ళు ప్రత్యేకంగా చూపెడుతున్నారు కదా. రేవంత్ రెడ్డికి తేరగ్గా అన్ని దోచుకుంటూ వచ్చిన ఇండ్లు కానీ ఆస్తులు కానీ జీవితాంతం ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఫ్యామిలీ కానీ ఇల్లు కట్టుకున్న దాన్ని కూల్చితే వాడు బాధ ఎంత ఉంటుంది? బీసీ నినాదం ఎత్తుకుంటారు, బీసీలకి 40% రిజర్వేషన్ అంటారు, అందులో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఇయ్యారంటారా? అది కూడా ఆయన కూడా సేమ్ క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్, ఆయనకు అదే ప్రోటోకాల్ ఉంటుంది. దున్నపోతా అంటారా మినిస్టర్ని? బాడీ షేమింగ్ చేయవచ్చా? పోనీ ఈయన పునం ప్రభాకర్ ఏమైనా అందంగా ఉంటాడా, చక్కగా ఉంటాడా? ఏ నాయకుడు ఇన్స్పైర్ చేస్తున్నారు ఇట్లా మాట్లాడుకుంటూ ఇట్లాంటివి చేసుకుంటూ? లాగులో తొండలు జోడిస్తా అంటే తొండలు పట్టేటోళ్ళు. ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? సారీ టు సే దిస్, బట్ ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగుతూ ఉంటారు బోటి కొట్టేటోళ్ళు లెక్క. స్లమ్ అని ఇక్కడ మాకు రోడ్లు సరిగా లేవని ఎన్నోసార్లు అక్కడ చెత్త కుప్పలు చూసి గ్రౌండ్లో వెళ్ళి చూస్తే అది ఎంత ఘోరంగా ఉంటుంది అంటే ఒక చెత్త కుప్ప మొత్తం ఇక్కడ పెద్ద పెద్ద ఇంత గుట్టలాగా ఉంటుంది, పక్కనేమో షాపులు ఉంటాయి. ఎవరికి కూడా బాధ్యత లేదు, ఎవరు కమాండింగ్లో లేరు. ముఖ్యమంత్రినే దేక్తలేరు కదా మంత్రులు, సహచార మంత్రులు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆర్డర్స్ ఇలా సెక్రటరియట్లో సహచార మంత్రులు క్యాబినెట్లో పనులు అయితే లేవు. ఎప్పుడైనా ముంపు గుర అయితే అక్కడ ఇళ్లలోకి 10,000 ఇస్తాం 5,000 ఇస్తాం అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన మేము అట్లా కాకుండా అసలు ముంపుకు గురవ్వకుండానే ఈరోజు మేము హైడ్రాతోనే ఇట్లా ముంపుకు గురైన ఇళ్ల నుంచి వెళ్ళి ప్రజలను తీసుకెళ్లి కాపాడి వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం అని చెప్తున్నారు. 1,60,000 కోట్లతోని మూసీ ప్రక్షాళన అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి దానిలో సుమారు 50% అంటే ఒక 80,000 నుంచి 1,00,000 కోట్లు మింగేద్దాం. అంతకుమించి నుంచి ఇంకో ఆలోచన లేదు ఆయనకి. అదే మూసీ నది ప్రక్షాళన కేసీఆర్ గారికి 16,000 కోట్లతో అవుతుందంట. మరి ఈ పోటు మగవానికి 1,60,000 కోట్లు ఎందుకు, 10 టైమ్స్ ఎందుకు పడుతుంది? అంటే ఇప్పుడు ఫ్లాప్ అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. 100% ఫ్లాప్ అయింది. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే 80% మేము ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నెరవేర్చినాం. ఈ రాబోయే 20 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలు ఏదైతే ఎగ్గొట్టి ప్రజల నెత్తిన శటగోపం పెట్టి వాళ్ళని మోసం చేస్తుందో దాన్ని ప్రతి ఇంటికి ప్రతి గడప తడుతూ ప్రతి ఒక్క పౌరుడిని మేల్కొల్పి వాళ్ళందరికీ కూడా జరిగినటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో తెలియజెప్పడమే మా ప్రధాన కర్తవ్యం. నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ మీడియా. నేను జర్నలిస్ట్ సిరి. హైదరాబాద్ లో ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, అభ్యర్థులు కూడా ఖరారైనరు. మరి ఒక్కొక్కరిది ఒక్కొక్క పంథాలో ప్రచారాలు కూడా మొదలు పెట్టిండ్రు డిఫరెంట్ స్టైల్స్లల్లో. మరి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎవరి అంటే ఏ పార్టీకి గెలుపు మరి వరిస్తుంది ఏంటి, ప్రజలు మరి ఎవరి పక్షాన ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక డౌట్ అయితే బాగా వినిపిస్తుంది. మరి 3 పార్టీల నుంచి 3 అభ్యర్థులలో ఎవరు గెలుస్తారు ఏంటి? అండ్ అట్లనే ఇప్పుడు చూస్తే మరి మన స్టూడియోలో బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ రామగుండం బిడ్డ హరీష్ రెడ్డి గారు అయితే ఉన్నారు. నమస్కారం సార్. సార్ ఏంటంటే ఉప ఎన్నిక, అసలు ఇది అనుకోని ఉప ఎన్నిక, అసలు ఎవరు ఊహించని ఉప ఎన్నిక. అయితే ఇప్పుడు ఇక్కడ చాలా ఏంటంటే 3 పార్టీలే కాదు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెసే కాకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా మస్తు మంది పోటీ చేస్తున్నారు. మరి ఇప్పుడు మీరు సింపతితో పోదాం అనుకుంటున్నారా, లేకపోతే లేదు ఇది నిజమైన నిక్కల్సైన ఎలక్షన్స్ లేక సింపతి కాడనే కాకుండా నార్మల్ జనరల్ ఎలక్షన్స్ ఎట్లా వెళ్ళినా అట్లనే వెళ్దాం అనుకుంటున్నారా? అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు జనాలకి? ముందుగాల మీ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్కడ కూడా సింపతితో వెళ్తున్నామనో లేకపోతే సింపతి రాజకీయాలు చేద్దామని మా అభ్యర్థిని ప్రకటించడమో చేయలేదు. మేము చేసిందల్లా, మేము చెప్పేదల్లా ప్రజలకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి గడిచిన 2 ఏళ్ల కాలంలో ఇచ్చినటువంటి అడ్డగోలు 6 హామీలను విస్మరించి ప్రజల నోట్లో మట్టిగొట్టి ఇలా ఎలక్షన్స్కి పోతూ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే 22 నెలల కాలంలో ఒక్కటంటే ఒక హామీ నెరవేర్చలేదా? చేసినటువంటి అదే చెప్తున్నా. ఇచ్చింది 6 హామీలు. 6 హామీల్లో అరహామీ నెరవేర్చింది. అరహామీ ఏంటిదంటే బస్సులలో మహిళలకు ఫ్రీ. ఆయన నేను చెప్తా, పూర్తి చెప్తా. రైతు వికాసం పేరు మీద, యువ వికాసం పేరు మీద యువకులకు, నిరుద్యోగులకు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇవ్వలేదు. రైతు వికాసం పేరు మీదనో మరి రైతు డిక్లరేషన్ పేరు మీదనో ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ప్రతి ఒక్క ఎకరాకి 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తాను. 2 దఫాలు ఎగ్గొట్టిండు, ఒక దఫా ఎలక్షన్స్ కోసం ఇచ్చిండు, మిగతాది ఇయ్యలేదు ఇప్పటిదాకా. 2 లక్షల రుణమాఫీ చేస్తాను ప్రతి ఒక్క కుటుంబానికి, రైతుకి. ఇప్పటికి 22 నెలల కాలం వస్తుంది, కేవలం 40% మాత్రం రైతులకే రుణమాఫీ చేసింది, పూర్తిగా జరగలేదు. ప్రతి ఒక్క రైతు కూలీకి, కౌలు రైతుకు ఏడాదికి 10,000, 15,000 ఇస్తాడు, అది పోయింది. ఆటో డ్రైవర్లకి ఏడాదికి 12,000 ఇస్తాడు, అది ఇయ్యలేదు. మహిళలకు
మహిళా డిక్లరేషన్ అనో లేకపోతే మహిళా వికాసమో ఏదో పేరు పెట్టి మహాలక్ష్మి అనే పేరు మహాలక్ష్మి. పెట్టి ప్రతి ఒక్క మహిళకి 2500 నెల నెలకి ఇస్తాను. ఇప్పటిదాకా మొదలైందా? కాలేదు. రెండోది వృద్ధాప్య పింఛన్లు. పింఛన్లు ఏమన్నాడు ఆయన? 2000 రూపీస్ అమాంతం 4000 చేస్తాము మొదటి ఏడాదిలోనే. ఇవాళ దాకా అది 100 రోజులే అన్నాడు. మొదటి ఏడాది ఎక్కడ 100 రోజులే అన్నాడు. ఈవెన్ టిల్ డేట్ ఇంతవరకు 4000 రూపాయలు పెన్షన్ లేదు. అదే 2000, అది కూడా 2-3 నెలలకు ఒకసారి వస్తుంది. అది కూడా టైంకి ఇస్తలేడు మంత్లీ. తర్వాత డిజేబుల్ పీపుల్కి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని మోసం చేసినట్టుగా చిన్నపిల్లలకి ల్యాప్టాప్లు ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, సైకిల్ అర్రాస్ పాట పాడినట్టు వాడిని ఆయన. కేసీఆర్ ఎంత ఇస్తా? నేను 4000 ఇస్తాను. ఆ రోజు ఏమన్నాడంటే ఎన్నికల ముందు ఒక సభలో మాట్లాడుతూ, రైతులందరూ మీరు ఉరుకుండ్రి బ్యాంకులకు పోండి, మీరు లోన్ ఎత్తుకోండి, మీరు ఇయ్యాలంటే ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో మీకు రుణమాఫీ జరగలేదు, రేపు నేను రాగానే ఇందిరమ్మ పరిపాలన రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏమైంది? ఎడమైంది? అది ప్రజాపాలన అని చెప్పిండు. ప్రజాభవన్ అని పేర్లు పెట్టి అన్ని ప్రజా అని పెడతాడు స్టైల్గా. చివరికి ఏం చేస్తారు? ప్రజలకు పంగనామాలు పెడుతుంది. మీరు స్టైల్ అని ఎట్లా చెప్తారు సార్? అంతే కదా. ప్రజాపాలన అంటే ఇలా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజల వద్దకు చేరువ చేసుకునే పాలన చేయాలి. 52 సార్లు ఢిల్లీకి పోతారా మా ముఖ్యమంత్రి ఎక్కడైనా? ఎందుకు పోవద్దు సార్? ఏం పని మీద పోయింది? ఏం సాధించిండు? ఢిల్లీకి పోకుండా మరి ఎక్కడి నుంచి వస్తాయి సార్? మనకి మన రాష్ట్రానికి నిధులు రావాలన్నా ఏం చేయాలన్నా అంత ఏం ఢిల్లీ సాధించిండు? మీరు చెప్పండి ఒక మాట. ఢిల్లీ నుంచి వస్తాయి కదా. ఢిల్లీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయేదాన్ని కూడా మీరు భూతద్దంలో పెట్టి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ సార్? అదే మాట. 52 సార్లు పోతారు. ఇంకా పని ఉంటే 52 కాదు 520 సార్లు ఉమ్మనండి. కాకపోతే ఏం చేసిండు అంటున్నా నేను. ఇచ్చినటువంటి 6 హామీలను విస్మరించి ఢిల్లీ పర్యటనలు చేస్తే నేను చెప్పనా ఎందుకు పోయిండో ఢిల్లీకి? నేను ఫ్రీ కరెంటు ఇవన్నీ కూడా ఢిల్లీ ఓడి ఇయ్యాడు మనకి. ఢిల్లీ నుండి మనకు వచ్చేది కేవలం డెవల్యూషనరీ ఫండ్స్. ఏదైతే మనం జిఎస్టీ కడతామో ఆ జిఎస్టీలో డెవల్యూషనరీ ఫండ్స్ మనకు ఒక కొంత బడ్జెట్ అలొకేట్ ఉంటాయి. 40%, 42%. ఆ ఫండ్స్ మాత్రమే వస్తాయి. అది ఢిల్లీకి ముఖ్యమంత్రి పోవాల్సిన పని లేదు. అవి డైరెక్ట్ వస్తాయి. అవి మనకు 15th ఫైనాన్స్ కమిషన్, 16th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం రావాల్సిందే. అది ఢిల్లీకి ముఖ్యమంత్రి ఎప్పుడు పోవాలి? ఇంకా అత్యవసరమైనటువంటి బడ్జెట్లో ఈయనకు బడ్జెట్ లోటు ఉన్నప్పుడు, ఢిల్లీ నుంచి ఏమైనా డబ్బులు ఆర్జించాల్సినప్పుడు పోవాలి. ఢిల్లీ వాళ్ళు మనల్ని దేక్తారా? గడిచినటువంటి 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఒక్క నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేదు ఇదే మోడీ గారు. ఒక్క నేషనల్ సంస్థలు ఇవ్వలేదు, మెడికల్ కాలేజ్లు ఇవ్వలేదు, ఎయిర్పోర్ట్లు ఇవ్వలేదు, రైల్వే స్టేషన్లు ఇవ్వలేదు, హైవే నెట్వర్క్స్ ఇవ్వలేదు, నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదు. ఇదే కేసీఆర్ గారు మరి మోడీ గారు వస్తే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పలకరించలేదు. ఒక ముఖ్యమంత్రి తప్పది. ముఖ్యమంత్రి గారు అయ్యుండి మరి ఎయిర్పోర్ట్ పోయి మరి మాట్లాడాలి అంటే మీకు రాజకీయ అనుభవం లేదు, మీకు రాజకీయంగా తెలియదు. వాస్తవము ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం ఎక్కడా లేదు. ప్రోటోకాల్ ఉండదు. ముఖ్యమంత్రి గారు వేరే పనులు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం బాగుండదు. రేవంత్ రెడ్డి గారు వెళ్తలేరా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరా? రేవంత్ రెడ్డి గారు ఒక సభ మీద ఉండి ఇద్దరు మాట్లాడుకోలేదా? తప్పేముంది? ఓకే, నేను అదే చెప్తున్నా. రేవంత్ రెడ్డి మాట్లాడి మేరే బడే బాయ్ మేరే చోటే బాయ్ అని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ని బయట పెట్టుకున్నాడు తప్పితే బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి తెచ్చింది లేదు. ఏం చేసిండు? కలవంగానే అయిపోతుందా? ఫోటోలకు పోజులు కొట్టంగానే అయిపోతుందా? ఏమన్నా తేవాలి కదా. ఈయన ఢిల్లీ యాత్రల వల్ల తెలంగాణకు జరిగినటువంటి న్యాయం ఏంటిది? తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ మన వచ్చినాయా? ఇచ్చిన హామీ ఒక ప్రధానమైనటువంటి హామీ ఉంది. అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు కదా, నిరుద్యోగులకు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. సరే, అది గవర్నమెంట్ ఉద్యోగాలు. ఆయన ఫ్లాప్ అయిండు, ఆయనతో కాదు. మరి ఆయనకు ఉన్నటువంటి పరిపాలన అనుభవం గుండుసున్నా. ఢిల్లీకి పోయి కనీసము ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో, పెట్టుబడుల రూపంలో తెలంగాణకి కనుక కంపెనీలు తీసుకొస్తే ప్రైవేట్ రంగంలో అయినా ఒక 10 లక్షలు 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఆనాడు 9.5 ఏళ్ల కాలంలో కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు 25 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించగలిగింది. 3.5 లక్షల ఐటీ ఉద్యోగాల నుంచి 9 లక్షలకి ఐటీ ఉద్యోగాలు తీసుకెళ్ళింది. 58,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ నుంచి దాదాపు 3.5 లక్షల కోట్లకు ఎగబాకింది. అది ఎట్లయితే చమత్కారం ఏం చేయలే కదా, కష్టపడ్డారు వాళ్ళు. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాగలిగారు. రేవంత్ రెడ్డి గారు అసలు ఏం కష్టపడతలేరు అంటారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే గడిచిన 10 సంవత్సరాలలో ఎంత అప్పు చేసిండ్రు, ఎంత ఏం చేసిండ్రు అనేది వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పడం కాదు తల్లి. పార్లమెంట్ లోనే ఆర్బీఐ ఇచ్చినటువంటి గెజెట్ ప్రకారము ఇచ్చినటువంటి డేటా ప్రకారం బయట పెట్టితే కేవలము కేసీఆర్ గారి 9.5 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి అప్పు 3.5 లక్షల కోట్లు మాత్రమే. దాన్ని అమాంతం రెండింతలు చేసి 7 లక్షల కోట్లు అయింది, 8 లక్షల కోట్లు అయిందని అబద్ధాలు చెప్తుంది. మరి ఈ సోయిలేని ముఖ్యమంత్రి 22 నెలల్లో 2,40,000 కోట్ల అప్పు ఎట్లా చేసిండు? ఎందుకు చేసిండు? ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండా? అప్పు చేసి ఒక మిషన్ భగీరథ లాంటి ఇంటింటికి తాగునీరు ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చిండా? రోడ్లు వేసిండా? ఫ్లైఓవర్లు కట్టిండా? హైదరాబాద్లో ఏం చేసిండు? అసలు 2,40,000 కోట్లు అప్పు ఏడబెట్టిండు. ఒక్క ప్రాజెక్ట్ ఇలా సుంకిశాల ప్రాజెక్టు ఇలా రిటైనింగ్ వాల్ కూలిపోయింది, 8 మంది చనిపోయింది అక్కడ. ఎస్ఎల్బిసి టనెల్లో 8 మంది చనిపోయింది అక్కడ. సుంకిశాల వాటర్ రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఖమ్మంలో ఒక వాగు, పెద్ద వాగు కొట్టుకపోయింది. ఏడ చూసినా అవినీతి, కరప్షన్, పాత
కమిషన్లు దండుకునే సంస్కృతి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ఉండేనో అదే సంస్కృతి మళ్ళీ ఇలా రాజ్యం వెళ్తుంది. ఉమ్, ఇలా నిన్నగాక మొన్న చూసినాం మనం. ఉమ్, మంత్రుల మధ్యలో కొట్లాట్లు, వాటాల పంపిణీదారులు. ఉమ్. ఒక ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ కంపెనీ ఓనర్ దగ్గరికి పోయి పిస్తల్ తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారి పిఏనో ముఖ్యమంత్రి గారి వ్యక్తి అనుచరుడు ఒక ఆయన ఉంటాడు, రోహిన్ రెడ్డి. దీని గురించి అసలు అథెంటిక్ ప్రూఫ్ ఉందా సార్? ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడితే స్వయాన వాళ్ళ మంత్రి చెప్తున్నారు కదా అండి, కొండా సురేఖ గారి కూతురు చెప్పింది. కూతురు కొండా సురేఖ చెప్తున్నారు. కూడా బయటకు వచ్చి మాట్లాడుతుంది కదా, అంతా నేను అది బీసీ ఇప్పుడు- మంత్రి అయినందుకే నన్ను తొక్కుతున్నారు, రెడ్లందరూ కలిసి అగ్రవర్ణ కులాలు కలిసి ముఖ్యమంత్రి కలిసి అంటున్నాడు కదా. ఇప్పుడు సురేఖ గారు మాట్లాడిన దానికి ఇంకా వాళ్ళ కూతురు మాట్లాడిన దానికి చాలా వ్యత్యాసం ఉంటది కదా సార్. ఇప్పుడు వాళ్ళ కూతురు చెప్తుంది పిస్టల్ తో బెదిరించి అచ్చా, ఒక మాట అడుగుదాం మరి. ఉమ్. రేవంత్ రెడ్డి మాట్లాడిన అని నిజాలు అనుకుందామా? కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కడతా ఉంటే సెక్రటేరియట్ కింద ఏదో అదేంది వజ్ర వైడూర్యాలు నిజాం కాలానికి చెందినవి ఉన్నాయి, అవి తీసుకుపోయి ప్రగతి భవన్కి ఒక టన్నెలు వేసుకొని తీసుకుపోతాం, నిజమా అది? లేకపోతే ప్రగతి భవన్, అప్పుడు ఉన్నటువంటి ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ ఏదైతే ఉందో, బట్టి విక్రమార్క ఉంటాడు అక్కడ, అందులో గోల్డెన్ టాయిలెట్లు ఉన్నాయి, లేకపోతే అదేంది మన బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు ఉన్నాయి, glasses ఉన్నాయి. అది నిజమా? 150 రూమ్లో గదులు ఉన్నాయి అంట, అది నిజమా అది? ఉమ్. అంటే రేవంత్ రెడ్డి ఏదికి పడుతుంది నోటికి ఎంత వస్తే అంత వాగొచ్చు, ఎంత వస్తే అంత అబద్ధాలు వల్లించవచ్చు. మిగతా వాళ్ళు నిజాలు చెప్పినా కూడా దాన్ని అబద్ధాలు అనాలా? కొండా సురేఖ నిజం చెప్తుంటే దాన్ని అబద్ధం అంటారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మాత్రం నిజం అన్నాం మళ్ళీ అని జనాలు. నమ్మిండ్రు కదా జనాలు, ఎక్కడ నమ్మి నమ్మి ఓట్లేసిండ్రు కదా. ఈ రోజు రేవంత్ రెడ్డి అదే గారు అదే ముఖ్యమంత్రి అదే అయ్యారంటే- మహాపాపం జరిగిందని ఇలా ప్రజలు రియలైజ్ అయినరు. ఆయన చెప్పినటువంటి అడ్డగోలు 6 హామీలను నమ్మినరు కాబట్టి ఇలా మోసపోయినామని చెప్పేసి తడిగుడ్డ కప్పుకొని ఏడుస్తారు ప్రజలు. ఉమ్. ఒక్కసారి ఇదే మైకును మీరు తీసుకుపోయి పల్లెటూర్లలో ఒక అవ్వ ముందటనో, ఒక రైతు ముందటనో, ఒక నిరుద్యోగం ముందటనో పెట్టండి, రేవంత్ రెడ్డి కూడా వినలేనంత బూతులు తిడతారు. ఉమ్. మీరు చూస్తున్నారు కదా యూట్యూబ్లలో ఎన్ని బూతులు తిడుతున్నారు. ఉమ్. తెలుగులో ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు వాడుతున్నారు బూతులు తిట్టడానికి. ఉమ్. అంటే ఇప్పుడు ఫ్లాప్ అయిన అంటారు రేవంత్ రెడ్డి గారు 100కి ముఖ్యమంత్రి. 100% ఫ్లాప్ అయింది. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే 80% మేము ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నెరవేర్చినాం. నేను ఇందాకనే చెప్పినా కదా, ఉమ్. మహిళలకు 2500 ఎడబోయింది, వృద్ధులకి 4000 రూపాయలు పెన్షన్ ఎడబోయింది, ల్యాప్టాప్లు ఎడబోయినాయి, 2 లక్షల ఉద్యోగాలు ఎడబోయినాయి, ఉమ్. దళిత డిక్లరేషన్ మీద ఇచ్చినటువంటి దళిత బంధు 12 లక్షల హామీ ఎడబోయింది, బీసీ డిక్లరేషన్తో 42% రిజర్వేషన్ తీసుకొస్తాను ఆ హామీ ఎడబోయింది. రైట్ ఈ హామీలు ఎక్కడ పోయినాయి? రైట్. ఇప్పుడు మీరు ఎత్తినట్టు చూసుకున్నట్టయితే 42% రిజర్వేషన్ ఫర్ బీసీ అని మాట్లాడుకుంటే ఎందుకు ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే ఎవరు కూడా మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు మాత్రమే దీన్ని తప్పది, తీసుకొచ్చి ఎవరు కూడా మాట్లాడలేదని చెప్పడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమలు కాని హామీ అది, అమలు చేయలేం దాన్ని. ఎందుకనంటే 1992లోనే సుప్రీంకోర్టు ఒక సీలింగ్ పెట్టింది దాని మీద. 50% బియాండ్ రిజర్వేషన్స్ ఇవ్వద్దు, 50%కి మించి ఉమ్. దేంట్లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వద్దు. పొలిటికల్ రిజర్వేషన్స్ కానివ్వండి, ఉద్యోగాలు దేంట్లో కూడా ఇవ్వద్దు. రేవంత్ రెడ్డి 42% హామీ ఇచ్చినప్పుడే ఆయనకు తెలుసు అది అమలు కాని హామీ అని చెప్పేసి. అంత అమలు అరచేతిలో కాని హామీ వైపు అయితే అక్కడ ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయరు కదా సార్. అదే షోపుట్ ఆఫ్, అది బిల్డప్. మరి ఇలా సుప్రీంకోర్టులో నిన్ననే చెప్పిండ్రా లేదా 42% మేము ఇవ్వము కొట్టేయండి అని చెప్పి, నిన్ననే జస్ట్ ఎస్టర్డే. Yes, sir. హైకోర్టు ఏమో వాళ్ళకి గడిచిన వారం కొట్టేసింది. మరి అమలు ఎక్కడైతుంది? సుప్రీంకోర్టుని మించిన జస్టిస్ బాడీ కంట్రీలో ఏముంది? ఉమ్. లేదు కదా. అంటే ఇప్పుడు BC సుప్రీంకోర్టు 50% అని సీలింగ్ పెట్టింది, ఈయన 67% పెంచింది. బీసీలకు 42%, దళితులకి ఆదివాసీలకు కలిపి మిగతా 25%, మొత్తం కలిపితే 67 పోతుంది. 67. ఉమ్. మరి 17% ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన? ఉమ్. సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా? 50% మించి ఉండొద్దు ఉండొద్దు. ఉమ్. అది తెలిసి కూడా బీసీల నెత్తి మీద చెడ్డకోపం పెట్టడానికి, బీసీల ఓట్లు దండుకోవడానికి, బీసీలను మోసం చేయడానికి ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. బీసీలందరూ కూడా అందరిలాగే నమ్మి మోసపోయి ఆయనకు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసింది. ఉమ్. చేసినాక అంటే ఏం ఇప్పుడు చేస్తున్నాయి? అంటే ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటికి కూడా చెప్తున్నారు అంటే బీసీ నాయకులు కూడా ఏంటంటే రేపు బంద్ను ప్రకటించిండ్రు. అవును. మాకు ఖచ్చితంగా 40% రిజర్వేషన్ కావాలని బీసీలు అందరూ ఏకమై బంద్ను ప్రకటించిండ్రు. మరి దీనికి ఏమి యూజ్ ఉండదు అంటారా మరి రేపు చేసే బంద్కి? యూజ్ ఉండదా అంటే ప్రకటించింది బీసీ సంఘాలు. దానికి మా పార్టీ తరఫున కేటీఆర్ గారు నిన్ననే హామీ ఇచ్చారు, సంపూర్ణమైనటువంటి బంద్కు మేము కూడా సహకరిస్తామన్నారు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ బాటాలోనే, తెలంగాణ ఉద్యమ పంతా ఎట్లయితే కేసీఆర్ గారు ఒక మిలిటెంట్ పంతా మాదిరిగా కొట్లాడినరో, రాజకీయంగా ఒప్పించి మెప్పించగలిగినరో దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ కూడా, అలాగే రాజకీయ ఒత్తిడితో పాటు ఒక మిలిటెంట్ స్టైల్ ఒక ఉద్యమాన్ని నిర్మిస్తే గనక ఖచ్చితంగా సాధ్యమవుతుందని కేటీఆర్ గారు చెప్పిండ్రు. రైట్ సార్. ఆ నిజాయితీ, ఆ నిబద్ధత అనేది రేవంత్ రెడ్డిలో లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గతంలో 10 సంవత్సరాల కిందట తెలంగాణ వచ్చినప్పుడు అసలు ఊరు వాడ అనేది లేదు, సిటీ అది ఏది లేదు. అందరూ బంధులు అంటే బంధులు, మిలియన్ మార్చులు అంటే మిలియన్ మార్చులు, ఎట్లా అంటే అట్లా అది పోరాడి ఆత్మ త్యాగాలు కూడా ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ బీసీకి అది సాధ్యమవుతుంది అంటారా? ఒక రోజు బంద్ పెట్టేసి బీసీ రిజర్వేషన్లు మాకు కావాలి అంటే అవుతుంది అంటారా? డెఫినెట్లీ బీసీలందరూ కూడా ఐక్యంగా కొట్లాడి
చెయ్యి చెయ్యి కలుపుకొని రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా సాధ్యమవుతుంది. అంటే కేసీఆర్ గారు ఇక్కడ సిటీలో 2000 ఒక మాట కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీ అనేది పార్టీని స్థాపించినప్పుడు ఈయనతోనేమైతే ఈ బక్కపలచని వ్యక్తితోనేమైతే తెలంగాణ తీసుకురావాలంటే అంత ఉత్తముచ్చటనేనా? ఢిల్లీలో ఎంతో తతంగం ఉంటుంది. ఢిల్లీలో ఎందరో మంది పార్టీలను ఎదుర్కోవాలి. రెండోది మీడియా, సినిమా రంగం కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఫార్మా కంపెనీ ప్రతి ఒక్కటి ఆంధ్రోళ్ళ చేతిలో ఉంది. వారు పీక బిస్కేసి నేను ఆదిలోనే చంపేస్తారు అని చెప్పారు. అయినా ఏం చేసిండు? 14 ఏండ్లు అవిశ్రామంగా కొట్లాడి, పోరాడి దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి తెలంగాణను సాధించాడు. బీసీలు కూడా తలుచుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది సిటీలో మాత్రమే కనబడితే సరిపోదు కదా, గ్రామ స్థాయిలలో కూడా కనబడాలి. మరి గ్రామ Definitely. స్థాయిలో కనబడే అవకాశం ఉందంటారా మరి? డెఫినెట్లీ అది బీసీ సంఘాలు ఖచ్చితంగా ఐక్యంగా పోరాడితే సాధ్యమవుతుంది. రెండోది ఏంటంటే రేపటి బంద్కు మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి బంద్ ఫాలో అవుతారు. ఆ బంద్లో పాల్గొంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా మీ సైడ్ నుంచి అయితే Definitely. 100% మద్దతు అనేది ఉంటది అంటారు. Definitely. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినాక మేమెందుకు ఇంకో మాట చెప్తాం. రైట్ సార్. అది. అండ్ అట్లా చూస్తే కమింగ్ టు మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఇక్కడ అంటే ఈసారి మీరు ఎవరు అనుకుంటున్నారు సార్? మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారు? అసలు బీఆర్ఎస్ కి పోటీ ఎవరు అనుకుంటున్నారు? న్యాచురల్లీ ఇక్కడ రూలింగ్ పార్టీ, అధికార పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా పోటీదారు. డెఫినెట్లీ ఎందుకు బీజేపీ ఎందుకు లేదంటారు? బీజేపీ గత ఎన్నికల్లో డిపాజిట్ రాలేదు, అంతకుముందు రాలేదు, ఇప్పుడు కూడా రావు. బీజేపీ పెద్ద వి డోంట్ కేర్. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ లో వాళ్ళకి ప్రాధాన్యత లేదు, ప్రాముఖ్యత లేదు. మీరు ఎలా ఎట్లా చెప్తారు సార్? ఎందుకంటే అంటే హిస్టరీ చూడండి. 2018లో 7,000-8,000 ఓట్లు వచ్చినాయి. 2023లో 20,000-22,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా అంతే వస్తాయి, అంతకుమించి ఎక్కువ రావు. అంటే డిపాజిట్ కూడా రావు, డెఫినెట్లీ రావు. ఈసారి అంతా లాస్ట్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఈసారి బీజేపీ అభ్యర్థికి రావు. వస్తాయని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎవరు కూడా బీజేపీ గురించి అసలు చర్చనే లేదు ఆ వీధులలో. ఇప్పుడు నన్ను బోరబండకు ఒక ఇన్ఛార్జ్ లాగా పెట్టారు. బోరబండ డివిజన్ లో గల్లీలలో తిరుగుతా ఉంటే అసలు బీజేపీ చర్చనే లేదాడా. అంటే మీకు ఆపోజిట్ ఎవరు అంటే నవీన్ యాదవ్ అని అనుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి. సో ఎట్లా ఉంది మరి ఇప్పుడు మీరు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఒకటే మాట, ఎట్లా ఇక్కడ 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి 6 హామీలు. 6 హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఆటో డ్రైవర్లకి ఇస్తా అన్నటువంటి ఏడాదికి 12,000 రూపాయలు, అంటే నెలకు 1,000 రూపాయలు. ఎందుకంటే ఇలా ఎంటైర్ హైదరాబాద్ సిటీలో తీసుకుంటే కనీసం 1,00,000 నుంచి 2,00,000 మంది ఆటో డ్రైవర్లు ఉంటారు ఆ మధ్యలో. ఈవెన్ జూబ్లీ హిల్స్ తీసుకున్నా కానీ కనీసం 5 నుంచి 10,000 మంది ఆటో డ్రైవర్లు. వాళ్ళందరూ పొట్టగొట్టినట్టుగా అబద్ధమాడి వాళ్ళకి ఏదో అరచేతిలో వైకుంఠం చూపించేసి వాళ్ళని నెత్తి మీద షెడగోపం పెట్టినావు నువ్వు. రెండోది పేదలకు ఇస్తానటువంటి పింఛన్లు ఏం చేసినావు నువ్వు? 2,000 నుంచి 4,000 ఇస్తా అన్నావు, అబద్ధమాడిన వాళ్ళు. అదొకటి మోసం చేసినావు. మూడోది అతి పెద్దది, అతి ముఖ్యమైనది, నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రజలని అందరినీ కూడా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా చల్లగా కాపాడుతా అని చెప్పినావు. ఇలా అదే పేద ప్రజల ఇండ్ల మీదకి నువ్వు బుల్డోజర్లు హైడ్రా పేరుతో పంపించి వాళ్ళ ఇళ్ళని గులగొడతా ఉంటే ఒక్కొక్కరు ₹1 కోటి, 50 లక్షలు, 40 లక్షలు లోన్లు తీసుకొని వాళ్ళ జీవితాంతం 30 ఏళ్ళు కష్టపడితే ఒక ఇల్లు కట్టుకోగలుగుతారు. ఈ రేవంత్ రెడ్డికి తేరగ్గా అన్ని దోచుకుంటూ వచ్చిన ఇండ్లు కానీ ఆస్తులు కానీ జీవితాంతం ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఫ్యామిలీ కానీ ఇల్లు కట్టుకునే దాన్ని కూల్చితే వాడు బాధ ఎంత ఉంటుంది? ఇచ్చినటువంటి పర్మిషన్లు ఎవడు ఇచ్చిండు? జిహెచ్ఎంసీ ఎవడో ఇచ్చిండు. ఆ నాయకులు కానీ, ఆ ఆఫీసర్లు కానీ, లేకపోతే ఆ వర్కర్స్ కానీ వాళ్ళని కదా నువ్వు లోపలేయాల్సింది, వాళ్ళని కదా నువ్వు ఇలా కోట్ల ముందట దోషుల్లాగా పెట్టాల్సింది. పాప ఈ పేద ప్రజలను ఎందుకు పొట్టగొడుతున్నావు? వాళ్ళు ఇల్లు ఎందుకు గులగొడుతున్నావు? అదే నువ్వు బలిసినోడి ఇంటి మీదకి ఎందుకు పోతలే నీ హైడ్రా బుల్డోజర్? ఆ ప్రశ్న మీరు ఎందుకు అడుగుతలేరు సార్? అడుగుతున్నాం పదే. కేటీఆర్ గారు ఇప్పటికి 1000 సార్లు అడిగిండ్రు. ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే బతుకమ్మ ముందు రోజు ఎంగిల్ పువ్వు అంటే మన చిన్న బతుకమ్మ రోజు కూడా వెళ్ళి అక్కడ గాజు రామారంలో వెళ్ళి అన్ని కూలగొడుతుంటే వాళ్ళు ఏమంటారు, అప్పటికప్పుడు చేసుకున్న ఒక గుడిసెలు అంతే. వాళ్ళ గాజుల రామారంలో ఎవరిది గులగొట్టింది తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. అరికెపూడి గాంధీ అక్కడ ఒక 11 ఎకరాలు కబ్జా చేసి దాని చుట్టూ ఒక ఫెన్సింగ్ వేస్తే హైడ్రా పోయి ఆ బుల్డోజర్లు పోయి ఆ ఫెన్సింగ్ ని గులగొడితే మళ్ళీ అరికెపూడి గాంధీ రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ ఫోన్ చేసి మళ్ళీ ఫెన్సింగ్ వేయించింది. అంటే హైడ్రా తన పార్టీ ఎమ్మెల్యేలు, తన పార్టీ మంత్రులు, లేకపోతే తన పార్టీ నాయకులు ఇళ్ళ మీదకి పోదు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ కదా సార్? ఎవరు చెప్పినామా? కాంగ్రెస్ కి కండువ కప్పుకుని సిగ్గు లేకుండా కండువ కప్పుకొని ఇంకా బీఆర్ఎస్ అని చెప్పుకుంటాడు. సిగ్గు లేదా ఆయనకి? వాస్తవంగా ఇంతవరకు ఎప్పుడు వచ్చి కూడా నేను కాంగ్రెస్ అని బయట చెప్పలేదు. చాలా సార్లు చెప్పిండు, కండువనే కప్పుకున్నాడు ఓపెన్ గా. ఇదంతా వేస్ట్ ముచ్చట. ఎందుకంటే ఇప్పుడు జరిగే బై ఎలక్షన్ లో అది అప్రస్తుతం. జరిగే బై ఎలక్షన్ లో హైడ్రా అనే బుల్డోజర్ మీద ఖచ్చితంగా కూడా ప్రజలు తిరగబడే పరిస్థితి ఉంది. ఇలా ఏ గల్లీకి పోయినా కానీ ఇలా అవి చిన్న చిన్న గల్లీలు, బోరబండ కానీ, షేక్పేట్ కానీ, రేమత్ నగర్, వెంగళరావు నగర్, యూసుఫ్ కూడా, ఏడవైనా కానీ చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి, చిన్న చిన్న గల్లీలు ఉంటాయి.
ఉమ్, ఇలా రేవంత్ రెడ్డి చేసేది ఆ చిన్న చిన్న ఇళ్ళ మీదనే దాడి చేస్తున్నాడు. ఉమ్. నేను ఒకటి చెప్తా, రేవంత్ రెడ్డి సొంత అన్న పేరు ఏం పేరు మీరు చెప్పండి నా పేరు ఒకసారి. ఆయన పేరు తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి. ఉమ్, అనుముల తిరుపతి రెడ్డి ఇల్లు ఎక్కడ ఉందమ్మా? దుర్గం చెరువు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ కట్టుకున్నాడా లేదా మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, ఇది లోకం మొత్తం తెలుసు. మరి రేవంత్ రెడ్డి చెవులో పడదా? లేకపోతే రంగనాథ్ అని ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు దానికి హైడ్రాకి ఇన్ఛార్జ్, ఆయన అవును. ఆయన చెవులో పడతలేదా? సోషల్ మీడియాలో చూస్తలేడా? ప్రధాన మీడియాలో చూస్తలేడా? ఉమ్. ఎందుకు బుల్డోజర్ని మరి ఆయన ఇంటికి మీద వాళ్ళకి పంపిస్తలేడు? స్టే ఆర్డర్ ఉంది కదా సార్, ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్నారు కదా. నేను చెప్తున్నా కదా, పేదోళ్ళకి కూడా స్టే ఆర్డర్లు ఉన్నాయి. చాలా మంది స్టే ఆర్డర్లు పక్కన పడేసి ఇలా మా రామగుండం నియోజకవర్గం విషయానికి వద్దాం. ఉమ్, మీరు కూడా రామగుండం నియోజకవర్గం అని చెప్పిండ్రు. ఆడ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఈరోజు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆయన కూడా అదే పని చేస్తున్నాడు. ఉమ్, హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి హైడ్రా ఎట్లా పెట్టిండు, రామగుండంలో కూడా హైడ్రా పెట్టిండు మక్కాన్ సింగ్. ఉమ్, ఉమ్, మీరు ఉమ్. ఓన్ ఒకసారి ఈ మధ్య కాలంలో మీరు పోయినట్లు లేరు. లక్ష్మీనగర్ చూసుకున్నా కానీ, Right. లేకపోతే ప్రధాన కూడలు ఏది చూసుకున్నా, నిన్నాక మొన్న మా బస్ స్టాండ్ కూడల్లో ఉన్నటువంటి చాయ్ హోటల్ అన్ని కూడా కొట్టేసిండు. అంటే మనకి నేను చిన్న ఉన్నప్పుడు విన్నప్పుడు ఏంటంటే ట్విన్ సిటీస్ అనేవాళ్ళు. హైదరాబాద్ తర్వాత ఆ గోదావరిఖని ఇదంతా వచ్చేసి ట్విన్ సిటీస్, ఆ గల్లీలు కూడా అనేవాళ్ళు. అట్లనే ఉంటాయని ఉండేటి కదా. ఉండేది. ఉమ్. ఇప్పుడు ఆ గల్లీలలో ఉన్నటువంటి దుకాణం లక్ష్మీనగర్ ఎంత పెద్ద లక్ష్మీ నగర్ బిజినెస్ పెద్దదే, చాలా బిజినెస్ పెద్దది. సముదాయం ఉంటుండే ఇలా. ఉమ్, ఉమ్. అది మొత్తం వల్లకాడును తలిపిస్తుంది ఇలా, బొందలగడ్డలాగా తలిపిస్తుంది, మొత్తం గులగొట్టిండు. ఏంది రోడ్లు వైడనింగ్ అని చెప్పేసి. గోదావరిఖనిలో ఉండే ప్రజల జనాభా ఎంత? ఇంత అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు కూడా ఇంత చిన్న చిన్న మరి గల్లీలో అంతే. ఉండేది, ఇప్పుడు పెద్ద జనాభా ఉండేది. పెరుగుదల ఉంటే ఇటను దాని రోడ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ లో వాళ్ళకి వేరే దగ్గర పునరావాసం కల్పించి అప్పుడు నువ్వు ఇది చేయాలి. ఉమ్. అలాగే హైదరాబాద్ లో కూడా అదే జరుగుతుంది ఇలా. వాళ్ళు ఇస్తున్నారు కదా సార్ ఇప్పుడు ఏదైతే ఎవరు హైడ్రా వల్ల ఇల్లులు కోల్పోయిన వాళ్ళకి వాళ్ళు ఇందిరా ఇల్లులు ఇస్తున్నారు, వాళ్ళు ప్రత్యామ్నాయం నేను ఒక మాట చూపెడుతున్నారు కదా. చెప్పమంటారా? ఉమ్. ఇప్పుడు మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, రైట్ సార్. మీ ఫాదర్ మీ ఫాదర్ లేరని నాకు చెప్పారు ఇందాక. బట్ ఉమ్. మీ పేరెంట్స్ కష్టపడి వాళ్ళ జీవితాంతం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు 30 ఏళ్ళ లోన్ తీర్చేసి ఇల్లు కట్టుకున్నారు, అప్పు తీర్చేసి. ఆ ఇంటి విలువ అప్పుడు ₹1,00,000 ఉంది. ఈ రోజు ఆ ఇంటి విలువ ₹1,00,00,000 అయింది. ఉమ్. వీళ్ళు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకి ఎంత ఉంటుంది తెలుసా మీకు? 3-4 లక్షలు, 5 లక్షలు ఇస్తా అంటుంది గవర్నమెంట్ తరఫున. అది కూడా సొంత జాగా ఉంటే. లేదంటే వాళ్ళు కట్టిస్తే ఒక 6-7 లక్షలది కట్టిస్తారు. ఉమ్. మరి ₹90 లక్షలు ఏడు నుంచి రావాలి? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి 90 లక్షలు అంటే తన జీవితం మొత్తం మొత్తం కష్టపడిన కష్టం. రావు. ఉమ్. మరి అటువంటి ఆయన ఇల్లు కూడా కొడతాడు. శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అనే ఒక బిల్డర్ ఉంటాడు, బడా బిల్డర్ హైదరాబాద్లో. మూసీ నదిని ఆక్రమించి, మూసీ నదికి పోయి ఒక పాయ, ఒక చిన్న వంక ఉంటుంది, దాన్ని ఆక్రమించి దాన్ని మొత్తం కూడిపేసి మట్టి కూల్చేసి దాని మీద ఇలా బహుళ అంతస్తుల బిల్డింగ్ స్కై స్క్రేపర్స్ కడుతున్నాడు, అపార్ట్మెంట్స్. Right. ఎక్కడ? ఇది కోకాపేట నార్సింగిలో. ఉమ్. ఒక్కొక్క అపార్ట్మెంట్ 8 నుంచి 9 కోట్లు 10 కోట్లకు అమ్ముతున్నాడు. సుమారు 350 అపార్ట్మెంట్స్ ఉంటాయి అక్కడ. 3,500 కోట్లు అక్రమంగా కడుతున్నాడు. ఉమ్. ఉమ్. అంత విలువ చేసే అపార్ట్మెంట్లు. ఇయాల్టి దాకా హైడ్రా రంగనాథ్ ఎందుకు పంపాడు బుల్డోజర్ అక్కడికి? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్న ఫామ్ హౌస్ కానీ, మంత్రి వివేక్ ఉన్న ఫామ్ హౌస్, ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయి. ఉమ్. ఎందుకు హైడ్రా పోతలేదు? ఇదే విషయం మేము జూబ్లీ హిల్స్ హోటళ్లకు వివరిస్తున్నాం స్పష్టంగా. వాళ్ళ నుంచి మంచి స్పందన వస్తుంది. వాళ్ళే తిడుతున్నారు ఫస్ట్ మేము వెళ్ళక ముందే, ఉమ్. మీరు రానవసరం లేదు, ఖచ్చితంగా మీకే ఇస్తాము, ఖచ్చితంగా ఈ పార్టీని, ఈ అభ్యర్థిని, ఈ కాంగ్రెస్ పార్టీని మేము నమ్మము, గోపీనాథ్ గారే ఉన్నప్పుడే మంచిగా ఉండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా ఉండే అని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను చూసిన దాంట్లో సార్, నేను ఈ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నానంటే మీ దగ్గర నుంచి వెళ్ళి, అంటే మీరు బీఆర్ఎస్ నాయకులు కాబట్టి మీ దగ్గర నుంచి వెళ్ళి నాకు ఒక క్లారిటీ రావాలి, జనాలు కూడా ఒక క్లారిటీ రావాలి కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడుగుతున్నా. ఏంటంటే నవీన్ యాదవ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఇప్పటి వరకు తెలియంది ఏంటంటే ఈ బై ఎలక్షన్ అనేది అనివార్యం, ఉన్నా లేకపోయినా వచ్చేదని ఒకటి చెప్పడం. ఇంకొకటి గోపీనాథ్ గారు చాలా అంటే ఫేక్ అఫిడవిట్లో చాలా ఫేక్, పెళ్ళిళ్ళ గురించే కావచ్చు, పిల్లల గురించే కావచ్చు, తన చదువు గురించే కావచ్చు, అదంతా తప్పుగా ఇచ్చారు. సో ఇది నేను కోర్టులో కేసు వేశాను, సో కేసు కూడా నాకే అనుకూలంగా ఉంది, నాకే వస్తుంది జస్టిస్ అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. కాకపోతే తను చనిపోవడం వల్ల నేను కేసు వెనక్కి తీసుకోవడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి సార్, మరి ఇప్పుడు ఇలాంటిది మీరు ఇట్లా కొట్టి పడేసే మాటలైతే కావు ఇవి, మరి దీనికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? ఎందుకు కొట్టిపడేసే మాటలు కాదంటారు? నేను ఒకటి చెప్పనా? సార్. ఆయన కోర్టులో కేసు వేసింది అన్నాడు. మరి కోర్టు దోషి అని తేల్చేంత వరకు ఈయన దోషి అవుతాడా? మీరైనా మీ మీద ఒక కేసు ఉంటే మిమ్మల్ని కోర్టు దోషి అనే వరకు మీరు దోషి అవుతారా? ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అఫిడవిట్లో ఏదో ఇచ్చుకున్నాడంట. ఈయన ఎమ్మెల్యేగా ఉండబట్టి 15-14 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు? 2014, 2018, 2023, దాదాపు 10-11 ఏళ్ళు ఉన్నారు. 10-11 ఏళ్లలో ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి నిరూపించలేకపోయిందా? కోర్టులకి ప్రూఫ్స్ సమర్పించలేకపోయిందా? ఎందుకు నిరూపించలేకపోయింది? ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, అనివార్యమవుతుంది అని చెప్పేసి ఇప్పుడు అప్రస్తుతం ఆ వ్యక్తి లేడు, స్వర్గీయం, ఆయన చనిపోయారు. ఆయన లేని వ్యక్తి గురించి ఆయన మీద అబండాలు వేయడం మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మంచి విషయం. అది ఉన్నవే అభ్యర్థి మీద నువ్వు కొట్లాడు, ఉన్న అభ్యర్థి మైనస్లు ఏమని ఉంటే నువ్వు మాట్లాడి, నీకు దమ్ముంటే. నీ చుట్టే పెట్టుకున్నావు కదా, నెరవేరిన 6 హామీల గురించి నీ చుట్టూ పెట్టుకొని, హైడ్రా బుల్డోజర్ గురించి పెట్టుకొని నువ్వు
ఇలా నువ్వు మా అభ్యర్థి మీద నిందలేయడం అంటే ఎంతవరకు కరెక్ట్ సమంజసమని? అంటే లేని వ్యక్తి గురించి మొన్న మాట్లాడడం కూడా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడింది, మంత్రులు మాట్లాడింది ఏంటంటే ఫేక్ ఏడుపు, సింపతి కోసం ఏడుస్తున్నారు, అది నిజమైన ఏడుపు చాలా కాదు. దారుణమైన విషయం అట్లాంటి అండి. నేను ఒక మాట్లాడినప్పుడు మాట చెప్పమంటారా? ఉమ్, ఒక స్త్రీ తన భర్తను కోల్పోయి 3 నెలలు కూడా కాలేదు. దాదాపు 40, 50 ఏళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకొని ఒక ఇంట్లో కలిసి ఉండి ముగ్గురు పిల్లలకి తల్లిదండ్రులు అయ్యి అంత అటాచ్మెంట్ సడన్‌గా ఒక 3 నెలల ముందు పోయినప్పుడు కనీసం ఎవరికైనా కూడా గ్రీవింగ్ పీరియడ్ ఉంటది. ఓ 1 ఇయరో, 2 ఇయర్సో వాళ్ళు బాధపడతారు. ఖచ్చితంగా కార్యకర్తలందరూ చూసి గోపన్న అమర్ రహే అని చెప్పి ఆ స్టేజ్ మీద నేను కూడా ఉన్న రోజు. వాస్తవానికి నేను కూడా చాలా చెలించిపోయిన రోజు. నాకు కూడా దుఃఖం వచ్చింది. ఎందుకనంటే ఓ 2, 3 వేల మంది ఉన్నారు అక్కడ. గోపన్న అమర్ రహే అని సడెన్‌గా అరవడం మొదలుపెట్టినారు వాళ్ళు. దానికి భావోద్వేగానికి గురై ఆమె ఏడవడం స్టార్ట్ చేసింది. వాస్తవానికి బాధకు గురైంది. ఇలా ఈ పొన్నం ప్రభాకర్ లాంటి ఒక మూర్ఖపు మంత్రి ఏదైతే వ్యాఖ్యలు చేసిండో ఆ తల్లి మీద, సోనియా గాంధీ గారి మీద అదే వ్యాఖ్యలు చేస్తారా? ఆ రోజు రాజీవ్ గాంధీ గారు 1991లో శ్రీపెరంబదూర్‌లో బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోయినప్పుడు సోనియా గాంధీ గారిని కూడా అలాగే మాట్లాడినారా మీరందరూ? ఉమ్, అట్లా మాట్లాడొచ్చా ఒక మహిళను పట్టుకొని? ఉమ్. లేకపోతే మీ అమ్మనో, మీ నాన్ననో చనిపోతే మేము మాట్లాడితే ఊరుకుంటారా మీరు? అది తప్పు కదా. సభ్యత సంస్కారం అది? ఉమ్, అదే చెప్తున్నాం మేము. మీకు చాతనైతే మీరిచ్చినటువంటి 6 హామీల చుట్టే మాట్లాడండి మీరు. ఉమ్, ఎందుకంటే మీరు గెలిచింది ఇది ఏం చెప్పి గెలిచిర్రు ప్రజలకి? ప్రజల నోట్లో మట్టి కొట్టిర్రు గదా! 6 హామీలు ఇస్తామని జెప్పి. అది నెరవేర్చకుండా ఒక స్త్రీని పట్టుకొని తన క్యారెక్టర్ అసాసినేట్ జేయడము, తను ఉమ్. ఏడుస్తుందని జెప్పేసి వంకలు చెప్పడం ఇదా పోటీ చేసే వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు? ఇయాల నీ క్యాబినెట్‌లోనే నీ సహచర మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారి మీద దౌర్జన్యం జరుగుతా ఉంటే నోరు మూసుకొని కూర్చున్నావు నువ్వు ఇయాల. ఎందుకు స్పందించట్లే అని మీరు చెప్తున్నా అనుకుంటున్నారు గదా! అసలు? ఎక్కడ స్పందించిర్రండి? అదే ఎందుకు మాగంటి స్పందించట్లే సునీత అనుకుంటున్నారు? గారి మీద అదే చెప్తున్నా. అగ్రవర్ణ కులానికి చెందిన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గూడా అదే కులానికి చెందినటువంటి అంటే వ్యక్తి ఇప్పుడు ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు బీసీ నినాదం ఎత్తుకుంటారు, బీసీలకి 40% రిజర్వేషన్ అంటారు, అందులో ఉన్న వాళ్ళకి వీళ్ళు రక్షణ ఇయ్యరంటారా? లేదు, విలువ లేదు ఈరోజు. మీకే ఒక మంత్రి అయ్యుండి, అధికార పార్టీ మంత్రి అయ్యుండి, తన ఇంటి ముందట ఉన్నటువంటి సెక్యూరిటీ అవుట్ పోస్ట్ ఎట్లా తీసేస్తారండి? అవమానం గదా ఇది. ఉమ్, సహచర మంత్రి మీద అట్లా చేయవచ్చా? చేసినప్పుడు మరి మిగతా 11, 12 మంది క్యాబినెట్ మంత్రులున్నారుగా ఇయాల 14 మంది మొత్తం. ఇంకా ముగ్గురిని ఇప్పటిదాకా నియమించలేదు. నియమించలేదు. ఆ 14 మందిలో 13 మంది రివోల్ట్ ఇయ్యొచ్చు కదా! ఉమ్. ముఖ్యమంత్రి సీట్ కింద మంట పెట్టొచ్చు కదా! అక్కడ ముఖ్యమంత్రిని గుంజి అడగొచ్చు కదా! అక్కడ ఎక్కువ మంత్రులు రెడ్డిలే కనబడుతున్నారు కదా, మరి మనం చూసుకున్నట్టు. ముగ్గురున్నారు రెడ్డిలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, ఆయన కోమటిరెడ్డి. మిగతా 11 మంది ఉన్నారు గదా! నలుగురు దళితులున్నారు మంత్రులంలా. బహుజనులు ఒక నలుగురున్నారు. వాళ్ళని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు కదా ఆ! ప్రెస్ మీట్‌లలో. బరాబర్. ఆయన పొన్నం ప్రభాకర్ గారు దున్నపోతంటరా? మా ఎమ్మెల్యేనే ఆయన పాపం. మా అట్లా కర్మగాలి. ఆయన మాట్లాడలేని పరిస్థితి. ఏదేదో మాట్లాడి తెల్లారి పోయి ఇడ్లీ పక్కన కూర్చొని ఇడ్లీ షేర్ చేసుకుంటాడు. అంటే ఆయనకు కూడా ఉండాలి కొంచెం. ఆయన కూడా అన్నారు అది ఏదున్నా మా దోస్తాన్లా అయిపోతుంది. ఏం దోస్తాన్లే అండి? ఏం దోస్తాను నాకు అర్థం కాదు. కులం మీద మాట్లాడొచ్చా దోస్తాన్లు ఎవరన్నా? అది కూడా ఆయన కూడా సేమ్ క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్. ఆయనకు అదే ప్రోటోకాల్ ఉంటది. దున్నపోతంటారా మినిస్టర్‌ని? బాడీ షేమింగ్ చేయొచ్చా? పోనీ ఈయన పొన్నం ప్రభాకర్ ఏమైనా అందంగా ఉంటాడా? సక్కగా ఉంటాడా? అంటే ఇప్పుడు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అది. బాడీ షేమింగ్ చేయొద్దు ఈ జనరేషన్‌లో. అంటే ఈ తరం జనరేషన్ కి ఈ తరం వాళ్ళు అంటే ఎవరన్నా రావాలి అనుకుంటే ఇదంతా చూసిన తర్వాత ఇప్పటికే పొలిటికల్ లైఫ్ అంటేనే కొంత నచ్చదు ఎవరికి. ఆఫ్ కోర్స్. ఒక కెరియర్ గా ఇది తీసుకోవాలంటే తీసుకోగలుగుతున్నారా? అసలు ఉన్నారా? అసలు యూత్ ఉందా అసలు? యంగ్‌స్టర్స్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. వాళ్ళ ధ్యాస అంతా ఇంత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ అవి వీటి మీద దృష్టి పెట్టిర్రు తప్ప ఉమ్, వాస్తవానికి దేశంలో, సమాజంలో మంచేంది, చెడేంది అని నిర్ధారించుకునే స్థాయిలో కూడా లేకపోవడం మన దౌర్భాగ్యం ఇయాల. ఎందుకనంటే నిన్నగాక మొన్న నేపాల్ విషయం అది చేయాలని నేను చెప్పను గానీ, నేపాల్‌లో సోషల్ మీడియా మీద రెస్ట్రిక్షన్స్ పెడితే బగ్గుమన్నది ఆ దేశం. అవును. లేకపోతే ఇంకో దేశం ఏదన్నా దేశం తీసుకుంటే అక్కడ డెమోక్రటిక్ కంట్రీస్ ఉంటే అక్కడ ఏ చిన్న తప్పు జరిగిన పాలకులు తప్పు చేస్తారంటే ప్రొటెస్ట్‌లు చేస్తారు. ఫ్రాన్స్ లాంటి కంట్రీలో మనం చూసినాం మొన్న పారిస్‌లో. ఏ కంట్రీలో డెవలప్డ్ కంట్రీలో చూసినా గానీ ప్రొటెస్ట్‌లు జరుగుతా ఉన్నాయి. ఇలా ఈ దేశ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందంటే మతం మీద, కులం మీద ప్రజల్ని విడగొట్టడమే తప్ప అభివృద్ధి మీద, ఉమ్, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, కొత్త ఇన్వెన్షన్స్ మీద ఎక్కడ కూడా టీవీలో డిబేట్లు జరగవు. ఉమ్. ఎక్కడ కూడా ఎంకరేజింగ్ వర్డ్స్ ఉండవు. యువతని ఇన్‌స్పైర్ చేయాల్సినటువంటిది ఇదే గదా! యువతను సైన్స్ అండ్ అసలు టెక్నాలజీ మీద ఏ డిస్కషన్స్ ఏ అవ్వాలి. నాయకుడు ఇన్స్పైర్ చేస్తున్నారు ఇట్లా మాట్లాడుకుంటూ ఇట్లాంటివి మీకు చేసుకుంటూ? తెలీదా? తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారి స్పీచెస్ మీరు చూడలేదా ఎప్పుడు? ఏ ఒక్క కంపెనీ ఇనాగరేషన్ డే రోజన్నా ఎళ్ళండి. లేకపోతే ఒక యువత దగ్గరికెళ్ళండి. ఎటువంటి ఇన్‌స్పైరింగ్ వర్డ్స్ మాట్లాడతారు ఆయన. ఉమ్, మీరు జాబ్ సీకర్స్ లాగా ఉండకండి. జాబ్ క్రియేటర్స్ లాగా ఉండండి అంటారు. ఏ నాయకుడు మాట్లాడతారు? రేవంత్ రెడ్డితో చేతనైద్దా అట్లా మాట్లాడు. లాగులో తొండలు జొరిస్తా అంటాడు ఆయన. తొండలు పట్టేటోని లెక్క. ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? సారీ టు సే థిస్ బట్ ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? పేగులు తీసి మెడలో ఏసుకొని ఊరేగుతా ఉంటాడు బోటి కొట్టేటోని లెక్క. అదే కేటీఆర్ గారి దగ్గరికొస్తే
బీ ఏ జాబ్ క్రియేటర్ రాదర్ దెన్ జాబ్ సీకర్ అంటాడు. రైట్. ఇక్కడ నాదొక ప్రశ్న ఉంది సార్. ఇప్పుడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని ఒక్క మాట కూడా అనలేదా? తప్పుగా ఒక్క మాట కూడా మాట్లాడలే అంటారా? ఎప్పుడైనా గానీ తప్పు జరిగేది ఇప్పుడు ఇవి 2 చేతులు. 2 చేతులు కొడితేనే చప్పట్లొస్తాయి. మొదట ఈ చెయ్యి లేపి ఇట్లా కొడితేనే లెఫ్ట్ హ్యాండ్ అనేది రెస్పాండ్ అయితది. కానీ ఆయన ఎలక్షన్స్‌కి ముందు రేవంత్ రెడ్డి వయసెంత? ఇయ్యాలటి కూడా ఆయన వయసు 54, 55. కేసీఆర్ గారి వయసెంత? 71. ఆయన తండ్రి లాంటి వయసు ఆయనది. 71 ఏళ్ళు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రాళ్లతో కొట్టి చంపాలి. లాగుల్లో తొండలు తొడియాలి. నడి రోడ్డు మీద తుపాకులతో కాల్చి చంపాలి. ఉరేయాలి అని చెప్పేసి ఒక డెమోక్రటిక్ లీడర్ మాట్లాడతారా అట్లా? హ్మ్. ఏదో నియంతృత్వ పాలన దేశంలో ఆఫ్ఘనిస్తాన్‌లో అక్కడనో ఇక్కడనో తాలిబాన్లు మాట్లాడే భాష అది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాటలు అన్నాడు ఆయన. చాలా మందికి గుర్తులేవు ఇవి. ఆయన అన్నాడని చెప్పేసి మనం అనడం ఎంత బరాబర్ అనాల్సి వస్తుంది. ఇలా రాజకీయం అట్లా అయిపోయింది. ఒక ముఖ్యమంత్రి ఆయన అన్నాడు కాబట్టి ఇలా ప్రజలు మెచ్చుకొని ఆయన ఓట్లేసిర్రు మరి. పట్టుకొని హౌలేగాడు అనడం కరెక్ట్ అదే ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అన్న మాటలు కరెక్టా మరి? 16 ఏళ్ళు ఆయన కంటే వయసులో పెద్ద. అట్లా మాట్లాడొచ్చా? లాగులో తొండలు తొడిగేయడం ఏందండి? నాకు అర్థం కాదు. తొండలు పట్టుకుంటాయి నేనేమన్నా? ఏం భాష అది? ముఖ్యమంత్రి హోదా అయినాక కూడా పేగులు మెడలో వేసుకొని ఊరేగుతా అన్నాడు. ముఖ్యమంత్రి అయినాక ఇది పార్లమెంట్ ఎన్నికల ముందట దావోస్కో లండన్కో పోయి పెట్టుబడుల కోసం పోయి అక్కడ కూడా కేసీఆర్ గారిని లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు తిట్టిండు. బొందబెట్టాలి వీళ్ళని, సంపాలి, కొట్టాలి, రాళ్లతో కొట్టి. ఏం భాష ఇది? ఆటవిక భాష? ఆర్వీన్ డెమోక్రసీ ఆర్ ఆటోక్రసీ? నియంతృత్వ పాలనలో ఉన్నామా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఈ భాష అట్లా ఉంది కాబట్టి మిగతా నాయకులు అట్లా స్పందిస్తున్నారు ఆయనలాగా. ఆయనకు అట్లా చెప్తే వినబడుతుంది, లేకపోతే అర్థం కాదు ఆయనకి. సాఫ్ట్ గా స్మూత్ గా అర్థం కాదు. కరెక్ట్ అంటారా? ఆయన కరెక్ట్, మాకు కరెక్ట్ కాదు. డెఫినెట్లీ we condemn that language. We hope that such kind of language should not be in politics. But ఆయన వినడు. ఆయన నేను ఆ భాష మాట్లాడినందుకే ముఖ్యమంత్రి అయిన అన్నటువంటి అహంకారం ఉంది ఆయన. పిచ్చి వాదన. ఈ రోజు ఇలాంటి ఒక ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూసే నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, పొలిటికల్ గా లైఫ్ మాకు వద్దు, అసలు అవసరమే లేదు. చాలా మంది మీరు చూసుకున్నట్టయితే 2023 ఎలక్షన్స్ టైంలో హైదరాబాద్ ఈజ్ ద లీస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే, ఇంత పెద్ద సిటీ అయ్యి ఉండి ఇక్కడ ఓటింగ్ శాతం తక్కువ పడింది. మీకు అక్కడ అది ఇట్ ఈస్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు ఓన్లీ హైదరాబాద్ సిటీ. ఇట్ ఈస్ అ సిమిలర్ ప్యాటర్న్ ఇన్ అక్రాస్ ఇండియా. ఇన్ ఎవ్రీ మెట్రో యూ టేక్, ఏ మెట్రో సిటీ తీసుకున్నా కానీ 50% పోలింగ్ శాతం అవుతుంది. మరి అది దౌర్భాగ్యం. అది ఒక డెమోక్రసీలో ఇలా అందరు లేచి పొద్దున్న లేవగానే నాయకుడిని తిడతాడు, మోడీని తిడతారు, కేసీఆర్ని తిడతారు, రేవంత్ రెడ్డిని తిడతారు. కానీ అదే సిటిజన్ పోయి ఓటింగ్ పోలింగ్ డే రోజు మాత్రం హాలిడే ఇచ్చారు ఆఫీసర్లు అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతే. మరి ఏం చేస్తాం ఇక? మరి దౌర్భాగ్యం. వాళ్ళు డిటర్మైన్ చేస్తేనే, వాళ్ళ ఓటుని సరిగ్గా ఓటింగ్ డే రోజు వేస్తేనే ఖచ్చితంగా మంచి నాయకుడు అనేవాడు వస్తాడు. వాడు ఓటు వేయకపోతే అడగడానికి ఆస్కారం ఎక్కడుంది? ఎక్కడ సార్? ఇప్పుడు ఒక యూత్, ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా నెక్స్ట్ మేము మా కెరియర్ ని పొలిటికల్ లో మేము చూసుకుంటాం దాన్ని తీసుకుంటాం అంటే ఎక్కడ వాళ్ళకి ఆ సెక్యూరిటీ? ఇందాకనే మీకు చెప్పిన యువత 2-3 విషయాలలో చాలా నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు ముద్దు నిద్ర లేవరు ఇప్పుడు. ఒకటి వచ్చేసి ఫ్యాన్ వార్స్, సినిమా హీరోల ఫ్యాన్ వార్స్. అదెంత దౌర్భాగ్యం. ప్రభాస్ ఫ్యాన్ ఒకటి ఉంటాడు, అల్లు అర్జున్ ఫ్యాన్ ఒకటి ఉంటాడు, వీళ్ళు కొట్టుకుంటా ఉంటారు. ఇదే పిచ్చిలు ఉంటారు. రెండోది ఏంది? ఇన్స్టాగ్రామ్ రీల్స్. గంటలు ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్లే ఉంటారు తప్ప సమాజం గురించి కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ గురించి రాజకీయ అవగాహన ఉండదు చాలా మందికి. మనం చూసుకున్నట్టయితే తమిళనాడులో విజయ్ గారి దాంట్లో చూసుకున్నట్టయితే మొత్తం దేవుణ్ణి చూడాలి అని చెప్పేసి రావడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక హీరో, ఒక నాయకుడు దేవుడు ఎట్లయితారు? అదే చెప్తున్నాము. వాస్తవానికి ఏంటంటే మన దేశం దౌర్భాగ్యమే అది. వీ హ్యావ్ సో మెనీ ఫ్యాక్టర్స్ టు డీవియేట్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనం డీవియేట్ చేయడానికి. సినిమా ఉంది, క్రికెట్ ఉంది, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్నాయి. ప్రతిదానికి డీవియేట్ అయిపోతాం మనం. మనకు ఉన్నటువంటి అసలు సమస్య ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రోడ్లు మొత్తం గుంతలమయమని నిన్నగాక మొన్న ఈనాడు పేపర్ చదువుతున్నాను నేను. ఈనాడు పేపర్ ప్రధాన శీర్షిక మెయిన్ హెడ్డింగే హైదరాబాద్ నగరంలో సుమారు 30,000 గుంతలున్నాయంట. ఈ ముఖ్యమంత్రి, సోయిలేని ముఖ్యమంత్రి, ఈ చేతగాని ముఖ్యమంత్రి 5,000 కోట్ల రూపాయలతోని 4th సిటీ అనేది ఒకటి ప్లాన్ చేసుకున్నాడు. అలా 4th సిటీలో కూడా ఫార్మా సిటీ అని కేటీఆర్ గారే ల్యాండ్స్ అక్వైర్ చేసినాడు. ఆ ఫార్మా సిటీ ఏరియాలో 5,000 కోట్ల రూపాయలతో 42 కిలోమీటర్ల రోడ్ వేస్తుంది. 42 కిలోమీటర్స్ రోడ్. ఒకటే రోడ్డుకి 4,600 5,000 కోట్ల రూపాయలు కేటాయించింది దానికి. అదే 5,000లో సగం 2,500 కోట్లు పెడితే 30,000 గుంతలు పూడ్చేయచ్చు. ఒక 2 months బ్యాక్ 8,000 గుంతల్ని జిహెచ్ఎంసీ పూడ్చింది. అది మీకు 2 months బ్యాక్ అయినాక కూడా ఇప్పుడు 30,000 ఉన్నాయంటండి. ఈనాడు అంటే వాళ్ళకి బాగా అవుతాయి పేపర్ అది. ఆంధ్రజ్యోతి, ఈనాడు అంతా కూడా రేవంత్ రెడ్డి బాగా అవుతారు. వాళ్ళే చెప్పారు కదా 30,000 గుంతల్ని అని. ఇప్పటికీ కూడా 42 కిలోమీటర్ల రోడ్డు కాడ 1,00,000 మంది కూడా ఉన్నారు 42 కిలోమీటర్ల చుట్టూ. 1,00,00,000 మంది జనాభా ఉండే హైదరాబాద్ నగర రోడ్లను బాగు చేయడంటాయి ఈ మహానుభావుడు.
ఇప్పుడు 1,00,000 మంది జనాలు ఉండే దగ్గర 5,000 కోట్లు ఇ- పెడతారంట. ఇదే జూబ్లీ హిల్స్ దీన్ని స్లమ్ అని, ఇక్కడ మాకు రోడ్లు సరిగా లేవని ఎన్నో సార్లు అక్కడ చెత్త కుప్పలు చూస్తే, గ్రౌండ్ లో వెళ్ళి చూస్తే అది ఎంత ఘోరంగా ఉంటది అంటే, చెత్త కుప్ప మొత్తం ఇక్కడ పెద్ద పెద్ద ఇంత ఇంత గుట్టలాగా ఉంటది, పక్కనేమో షాపులు ఉంటాయి. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు మేము అదే చెప్తున్నాం మేము. ఇప్పుడు రోడ్ల మీద ఇప్పుడు చెత్త అట్లే పేరుకుపోయింది. ఇప్పుడు అదే చెప్తున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 వచ్చినప్పటి ఇయర్స్ నుండి. ఇప్పుడు 3 దఫాలుగా గోపీనాథ్ గారే ఉన్నారు కదా, మరి ఎందుకు చేయలేకపోయినప్పుడు? గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎవరు అనలేదే మొత్తం. ఇప్పుడు ఎవరు ఇప్పుడు అనలేదా? ఈ రెండేళ్ల నుంచే ప్రభుత్వం మొత్తం కుంటుపడిపోయింది. ఇవాళ నేను నా వీడియోలు చూపిస్తాను. నా ట్విట్టర్‌లో నేను పోస్ట్ చేసిన మొన్న బంజారాహిల్స్‌లో ఒక రోడ్‌లోంచి డ్రైనేజ్ వచ్చి వాటర్ వచ్చి బయటికి ఆ పోస్ట్ నేను పెడితే ఆ దుర్గంధం తయారైంది. ఆ రోడ్ అంతా గుంతలమయమైంది. ఆ రోడ్ పోస్ట్ నేను వీడియోలు పెడితే 1,25,000 మంది చూసిర్రు దాన్ని. ఉమ్. సిటిజన్స్ అందరూ తిడుతున్నారు. వాళ్ళ ఏరియాలో ఉన్న ఫోటోస్ కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. నిన్నొక మా పార్టీకి చెందినటువంటి యువ నాయకుడు పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి అని. ఆయన వస్తూ దారిలో కూకట్పల్లి ఏరియాలో రోడ్ పక్కన మొత్తం చెత్తకుండి చేసేసారు. Yes, yes. అంటే ఈ ప్రభుత్వంలో జిహెచ్ఎంసీ గానీ, లేకపోతే చెత్త ఏరియా వాళ్ళు, వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు గానీ, ఎవరికీ కూడా బాధ్యత లేదు. ఉమ్. ఎవరు కమాండింగ్‌లో లేరు. ముఖ్యమంత్రినే దేక్తలేరు కదా మంత్రులు, సహచర మంత్రులు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆర్డర్సే ఇలా సెక్రటేరియట్‌లో, సహచర మంత్రి క్యాబినెట్‌లో పనులైతలేవు. దేక్తలేరు అంటున్నారు మీరు. అంటే ఏంటి అంటే మీరు కూడా ఆ భాషని నిజంగానే అనిపుచ్చుకున్నారా? దేక్తలేరంటే అర్థమైందమ్మా? చూస్తలేరు అన్నట్టు. చూస్తలేరు అని నిజంగానే అంటే దేక్తలేరు ఇప్పుడు ఆయనని. బట్టి విక్రమార్కకి ఆయనకు పడదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న 14 మందిలో 10 మంది ముఖ్యమంత్రి హోదా ఉన్నోళ్ళే. వాళ్ళు మాకు మేమే ముఖ్యమంత్రి అని ఫీల్ అయిపోతారు. రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ గారు బయటకు ఉన్నప్పుడు వచ్చి మాట్లాడినారు కదా, మీ 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 ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆయన కూడా కూర్చుంటాడు ఇంట్లో సల్లగా. జస్ట్ మీకు తెలుసా మంత్రి అది? పదవి కోసమే ఆయన అవును. ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అవును. కదా. ఆయన కూడా అడుగు, నేను ఓపెన్ కూడా చెప్తాను. నాకు మంత్రి పదవి ఇస్తే, హోంమంత్రి ఇస్తే నేనే నోరు మూసుకొని కూర్చుంటా అంటాడు. ప్రజల కోసం కదా, ఆయన జస్ట్ కాదు. ఆయన పదవి కోసం ఇదంతా. అంతే ఇప్పుడు బరాబర్. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పదవుల కోసమే ఉన్నారు కానీ ప్రజల కోసం కాదంటారు. బరాబర్ కదా! వాటర్లలో గొడవలు పెట్టుకుంటున్నారు. బాడీ షేవింగ్ చేసుకుంటున్నారు. పరిపాలన గురించి ఎవడు పట్టించుకుంటలేడు. చెత్తమయం అయిపోయింది. ఇచ్చిన 6 హామీలు అటకెక్కినాయి. ఎవరు కూడా పరిపాలన గురించి మాట్లాడతలేరు ఈడ. అందరూ మాట్లాడేది ఒకటే. నా వాటా ఎంత? నాకు రావాల్సిన వాటా ఏది? సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ దగ్గరికి పోయి గన్ పాయింట్ చేస్తారా? ముఖ్యమంత్రి డెక్కన్ మనిషి. సిమెంట్. ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడు రోహిన్ రెడ్డి అనేటోడు ఉమ్, ఉమ్. గన్ పట్టుకొని పోయి పాయింట్ అవుట్ చేస్తాడా? రౌడీ పాలన కాదా ఇది? శాంతి భద్రతలు క్షీణించలేదు. ఇలా హోమ్ మినిస్టర్ ఈ స్టేట్‌కి. అసలు ఇంకో మాట మాట్లాడదు. ఇలా 22% జనాభా ఉన్నటువంటి మైనారిటీల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా ఈడ ఈ ఉమ్. రాష్ట్రంలో? మైనారిటీలకు రావాల్సినటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్ ఇంతవరకు ఎందుకు ఇయ్యలే ఆయన మినిస్టర్ 22 లేరు. ఉమ్. నెలల్లో? షబీర్ అలీ ఉండే ఆయన పక్కనే. ఉమ్. లేకపోతే ఒక ఎమ్మెల్సీని ఒక 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 ఎవరికైనా ఒక నాయకుడికి, మైనారిటీ నాయకుడికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనని క్యాబినెట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు కదా! ఉమ్. ఎందుకు? షాడో వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. ఎవరు షాడో? ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి షాడోస్ ఉన్నారని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి గురించి షబ్బీర్ కూడా- అలీ అనే వ్యక్తి పాపము ఆయన సీట్‌ని త్యాగం చేసిండు. కామారెడ్డి సీట్. అవును, ఎవరికి? అవును. రేవంత్ రెడ్డి రేవంత్ కోసం. రెడ్డి గారి కోసం. ఉమ్. మరి ఏమైంది? ఆయన ఇంక్లూడ్ చేసుకోవచ్చు కదా! ఆయనకివ్వరు. ఉమ్. ఇంకో యువ నాయకుడిని అజరుద్దీన్ మొన్న జుబ్లీహిల్స్ క్యాండిడేట్ ఆయనే జూబ్లీహిల్స్ కదా! లాస్ట్ 2 మరి అజరుద్దీన్‌ని ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఒక బకరాన్ చేసిర్రు ఇప్పుడు. ఉమ్. వాస్తవానికి అది ఎమ్మెల్సీ వచ్చేదిలే పీకేలు. అది సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది దాని మీద. ఉమ్. అవని విషయం గురించి ఆయనకు ఒకటి లేనిపోయిన హామీ ఇచ్చి హామీ ఇచ్చిండు. ఆయనని క్యాండిడేసీ పక్క జరిపించినారు. మరి ఆయననే నిజంగానే ఎమ్మెల్సీ చేసి ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టొచ్చు కదా! హైదరాబాద్ వ్యక్తిగా ఆయన కూడా ఉమ్. చేయడు. అంటే ఇక్కడ వీళ్ళొకటి మాట్లాడుతున్నారు. లాస్ట్ టైం 2023లో ఇచ్చినప్పుడే తను అంటే ఆ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడే వ్యక్తి కాదు, అందుకే మేము చూస్ చేసుకోలేదని చెప్పేసి కొంతమంది మాట్లాడడం నేను విన్నాను. ఈయన చుట్టూన్న 14 మంది ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడేటోళ్ళే అందరూ ప్రజల్లోకి వెళ్ళేటోళ్ళనే వీళ్ళందరూ. నాకు మాట చెప్పుండ్రి. ఉమ్. పోనీ ఏమని? కేంద్రంలో యూపీఏ అన్నాడు ప్రభుత్వం 10 ఏళ్ళు వెళ్ళింది. ఉమ్. ఆ రోజు ప్రధానమంత్రి ఎవరుండే మన ప్రజల్లో వెళ్ళే వ్యక్తినే ఆయన మన్మోహన్ సింగ్ గారు. సారీ టు సే ఆయన లేరు ఇక్కడ మన మధ్యలో, గొప్ప మనిషి ఆయన. ఉమ్. రాజ్యసభ ఎంపీగా ఎన్నిక చేసి ఆయనని ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టలేదు ఆ రోజు సోనియా గాంధీ గారు. ఈయన మాట్లాడుతున్న ప్రజల గురించి, ప్రజల్లోకి వెళ్ళే వ్యక్తుల గురించి. ఈయనకు చేతనైతే ఈయన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మైనారిటీలకు ఒక మంత్రి ఇవ్వాలి. వస్తున్నాడు కదా సార్, ప్రజల్లోకి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, సభలు పెడుతున్నారు. కేసీఆర్ గారు కూడా చేశారు. సభలు పెట్టుడు కాదు, ఉమ్. ప్రజల సమస్యలు తీర్చాలి. ఆ సభలో మీరు ఇచ్చిన పెట్టి హామీలు నెరవేర్చాలి. వర్షాలు అన్ని గనం వస్తే మొత్తం అక్కడ అంతా మునిగిపోతే ముఖ్యమంత్రి గారు మస్తు ఎట్లాంటి హంగామా చేయకుండా వచ్చి ప్రజల మధ్యలో నిల్చొని మాట్లాడింది. మీరు పేపర్లలో ఫోటోలు కూడా అవును చూసుంటారు. చేసిండు. ఆ పరిస్థితి మారింది అక్కడ. ఫోటోల కోసమే ఆయన వచ్చేది. ఫోటోలు తప్ప ఆయనతో బిల్డప్లు తప్ప ఆయనతో ఇంతకు ఇంకోటి ముందు మీరు ఏది వచ్చిండ్రు కాదు. కదా సార్, మీరు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా వెళ్ళి ఇట్లాంటివి ఆ ఫోటోలు జరుగుతున్నప్పుడు వందల వేల ఫోటోలు కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు వరదలు వచ్చిన కాడ వందల ఫోటోలు చూపిస్తున్నాం. అంటే మీరు కూడా ఫోటోలకు పోజులు ఇవ్వడానికి పోయినరా మరి? ఆ రోజు సమస్యలు తీర్చినాం మేము. ఎస్ఎన్డిపి అని ఒకటి ఉంటుంది, స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దాని ద్వారా ఫ్లడ్ వాటర్ కెనాల్ సిస్టమ్ని మేము ఒక దగ్గర సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ ఇయర్
వచ్చే సంవత్సరం గడిచినటువంటి సంవత్సరము ఆ ఇయర్‌లో మళ్ళీ వరదలు రాకుండా చేసినాం. ఉమ్, ఎక్కడైతే వరదలు వచ్చి నీళ్ళలో కేటీఆర్ గారు వెళ్ళి తిరిగినరో ఆ రోజు ఉమ్. అక్కడనే ఎస్ఎన్డిపి ఇంప్లిమెంట్ చేసినాం మేము, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ రైట్. ప్రోగ్రామ్. ఇప్పుడు ఇదే దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడతారంటే, ఎప్పుడైనా ముంపు గురైతే అక్కడ ఇళ్లలోకి 10,000 ఇస్తాం, 5,000 ఇస్తాం అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు. మేము అట్లా కాకుండా అసలు ముంపుకు గురవ్వకుండానే ఈ రోజు మేము హైడ్రాతోనే ఇట్లా ముంపుకు గురైన ఇళ్ల నుంచి వెళ్ళి ప్రజలు తీసుకెళ్లి కాపాడి వాళ్ళకి సురక్షిత నేను ప్రాంతాలకు అక్కడికే తరలిస్తామని వస్తా. చెప్తున్నారు. ఆయన హైడ్రా లేదు, తొక్కలేదు, తోటకూరలే అన్న ఉత్తముచ్చట్లే. అది ఎందుకు పెట్టిండనంటే 1,60,000 కోట్లతోని మూసీ ప్రక్షాళన అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి దానిలో సుమారు 50% అంటే ఒక 80,000 నుంచి 1,00,000 కోట్లు మింగేద్దామని. అంతకుమించి ఇంకో ఆలోచనే లేదు ఆయనకి. ఒక విషయం చెప్పమంటారా, అదే మూసీ నది ప్రక్షాళన కేసీఆర్ గారికి 16,000 కోట్లతో అవుతుందంట. మరి ఈ పోటు మొగోనికి 1,60,000 కోట్లు ఎందుకు, 10 టైమ్స్ ఎందుకు పడతాయి ఈయనకి? ఉమ్, ఒక మురికి కాలువని శుద్ధి చేయడానికి 1,60,000 కోట్ల బడ్జెట్ మనం కేటాయిస్తే రైతులకు ఏమిస్తాము, యువకులకు ఏమిస్తాము, నిరుద్యోగులకు ఏమిస్తాము, ఉమ్, వృద్ధులకు, మహిళలకు ఏమిస్తాం మనం? అంటే దీనిలో ఖచ్చితంగా కరప్షన్ ఇన్వాల్వ్ అయినట్టే కదా. ఉమ్, కేసీఆర్ గారు 1,00,000 కోట్లతోని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రండి. ఇలా ఉమ్, 16 రిజర్వాయర్లు ఉంటాయి దాంట్లో. 206 కిలోమీటర్ల టన్నెల్ నెట్వర్క్ ఉంటుంది, కెనాల్స్. 1,500 కిలోమీటర్ల కాలువలు ఉంటాయి. దాదాపు 15-24 సబ్ స్టేషన్లు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? 1,00,000 కోట్లతో అన్ని పనులు చేసిండు ఆయన. వాళ్ళు చెప్పేది ఈ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా మరి. నిరూపించమనండి మరి. మల్లన్న సాగర్ నుంచి ఇలా మూసీ నదికి నీళ్ళు వేసుకుంటుండు. ఉమ్, అదే 1,00,000 కోట్లతో కట్టిన మల్లన్న సాగర్ నుంచి కదా, అదే కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు. కదా. ఉమ్. మరి ఇప్పుడు అదే క్వశ్చన్ మీరు ఎందుకు అడగలేదు? ఎందుకంటే అడిగాం, చాలాసార్లు ఇప్పుడు అడిగాం. మూసీకి వచ్చేది ఇప్పుడు గోదావరి జలాలు అంటే కాళేశ్వరం నీళ్ళే. నీళ్ళే కదా. కాళేశ్వరం వచ్చేది ఇక్కడికి వస్తుంది మళ్ళీ. ఎందుకు అడగలేదని మీరు అనడం తప్పు. మీరు చూస్తలేరు అనుకుంటా ప్రధాన మీడియా. నేను చూస్తున్నాను. కేటీఆర్ గారు చూడకపోతే 100 సార్లు ఎట్లా అడిగిరు. మాట్లాడతాను నేను హరీష్ రావు గారు 100 సార్లు మాట్లాడినరు. మా ఉమ్. నాయకులు, అగ్ర నాయకులు అందరూ మాట్లాడిరు. ఉమ్, ఇంక్లూడింగ్ మాలాంటి చోటమోట నాయకులు కూడా మాట్లాడినాం మేము. ఉమ్, ఎట్లా పెడుతున్నావు నువ్వు? వాడుకునేదేమో కాళేశ్వరం నీళ్లు, ఉమ్, కాళేశ్వరం కూలిపోయిందని ఇంకొక వితండవాదన చేస్తాం. కూలేశ్వరం అన్నారు కదా మరి. అదే చెప్తున్నా కదా. ఏం కూలిపోయింది? కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందా? ఒక పిల్లర్ కుంగిందా? ఉమ్, మీరే చెప్పండి. కృంగింది కదా, రెండు పిల్లలు మరి కృంగినాయి. అప్పుడు కుంగేశ్వరం అని కూలేశ్వరం అంటారు ఎవడన్నా? ఒక్క పిల్లర్ కుంగేశ్వరం అనాలి. అదైనా కూడా తప్పే కదా సార్. తప్పు ఎట్లా అవుతుందండి? భారీ ఇప్పుడు నేను ఒక మాట చెప్పమంటారా? చూసుకోవాలి కదా సార్. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కట్టినటువంటి అనేక వందల ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఉమ్, మేము కట్టినటువంటి అత్యద్భుతమైనటువంటి వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఒక్క పిల్లర్ కుంగింది. ఒక్క బ్లాక్ లో ఒక్క పిల్లర్. ఉమ్, అంటే దాన్ని రిపేర్ చేయడానికి 150 నుంచి 200 కోట్లు. 1,00,000 కోట్లలో 150, అది 1,00,000 కోట్లు కూడా కాదండి. ఉమ్, దానికి పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచరే 85,000 కోట్లు. వీళ్ళ దిక్కుమాలిన తలకేలని ఒక మనిషి ఉంటాడు, మా నాయకుడు, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ అనేట ఆయన. తెలంగాణకు వచ్చి ఖమ్మం జిల్లా నిలబడి కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 crore కరప్షన్ జరిగిందంట. ఉమ్, మరి పిచ్చి పట్టింది ఆయనకు. 85,000 crores ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయింది? ఆ 85,000 crores లో కూడా ఇంతకుముందు నేను చెప్పిన కదా చాంతాడంత లిస్టు, అవన్నీ కట్టిండ్రు కదా. ఉమ్, ఉట్టిగానే ఎవడు ఫ్రీగా అయ్యాడు కదా నీకు. జర్మన్ టెక్నాలజీ బాహుబలి మోటార్లు వాడు ఫ్రీగానే జర్మనీ నుంచి మనకి ఇచ్చిండా? వానికి 5,000 కోట్లు 4,000 కోట్లు ఇవ్వాలి కదా దానికి కాస్ట్. ఖచ్చితంగా. ఉమ్, మరి 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా తెలివి ఉండాలి కదా చెప్పేటోనికైనా. ఉమ్. అట్లుంది వాళ్ళ దరిద్రం. ఇంకొకటి అండ్ ఇంకొకటి ఇందులో అవినీతి ఇప్పుడు కేటీఆర్ గారి మీద కూడా ఉంది. ఏముంది చెప్పండి ఈ మీరు. ఫార్ములా అది ఉంది ఇప్పటికీ. దాని గురించి మీకు ఐడియా ఉందా? సబ్జెక్ట్ గురించి, ఫార్ములా గురించి మాట్లాడదామా? ఉమ్, ఫార్ములా ఈలో అసలు పేమెంట్స్ ఎక్కడైనాయండి నాకు అర్థం కాదు. జిహెచ్ఎంసీ బ్యాంక్ అకౌంట్ నుండి ఫార్ములా ఈ నిర్వహించే సంస్థ అకౌంట్ కి గ్రీన్ కో అనే సంస్థ, గ్రీన్ కో, గ్రీన్ కోనో లేకపోతే వాళ్ళ ప్రమోటర్ ఎవరో ఉన్నారు, ఉమ్, ఆ సంస్థకి అయింది. ఉమ్, ఎంత అది? 54 crores అది. ఉమ్. ఆ సంస్థ ఇక్కడ రేస్ కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అమౌంట్ అది. అవును సార్. అది ఒక్క ఇయర్ కి జెన్యున్ గా సంబంధించింది. అయిపోయింది అది. ఒక్క ఇయర్ కి సంబంధించింది. నెక్స్ట్ దానికి కూడా ముందే ఇట్లా మీరు పే చేస్తారు సార్? చేయలేదు. ఇప్పుడు Next దాని నాదే గురించే కదా. లేదు మీకు సబ్జెక్ట్ తెలియదు. చేయలేదు. నెక్స్ట్ దానికి చేయలేదు. ఉమ్, మరి వాళ్ళకి మనం వరుస పెట్టి 2-3 ఏళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినాం అది ఇక్కడ చేసుకోమని చెప్పి. ఉమ్, ఇక్కడ మన ట్యాంక్ బండ్ సమీప. అవును సార్. నెక్లెస్ అప్పుడు ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్ అయ్యి 700 కోట్ల విలువైనటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ హైదరాబాద్ లో జరిగింది ఆ ఈవెంట్ వల్ల. పెద్ద పెద్ద గొప్ప సెలబ్రిటీస్ వచ్చారు. ఆనాడు కేంద్ర మంత్రి ఎవరు, కిషన్ రెడ్డి గారు, నితిన్ గడ్కరీ గారు, సచిన్ టెండూల్కర్ గారు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద పెద్దలు వచ్చారు. అది చాలా పెద్ద అచీవ్మెంట్ కదా. దానివల్ల ఆయన కేవలం అదొక రేసింగ్ ఈవెంట్ కండక్ట్ చేసి ఆపేద్దాం అనుకోలేదు. ఒక మొబిలిటీ వీక్ అని పెట్టిరు దాంట్లో. ఇది జస్ట్ ఒక 3 days రేసింగ్ ఈవెంట్. బట్ రిమైనింగ్ 4 days మొబిలిటీ వీక్ అని పెట్టి, ఏదైతే ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో చాలా గట్టిగా వినబడుతున్న పేరేంటండి ఇలా ఆటోమొబైల్ రంగంలో? ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీస్. ఆ ఈవీస్ రంగాన్ని ప్రమోట్ చేద్దామని ఆ మొబిలిటీ వీక్ అని పెట్టి ఈవీ కంపెనీస్ అన్నిటిని అక్కడికి ఇన్వైట్ చేసింది. దాని చుట్టూ సెమినార్స్, కాన్ఫరెన్సెస్,
మీటింగ్స్, నెట్వర్కింగ్ అవన్నీ బిల్డ్ చేసిండు అక్కడ. ఉమ్. రేవంత్ రెడ్డితో అవుతుంది ఒకటన్నా ఒక్కటన్నా అవుతుంది చెప్పండి నాకు. ఈయనలాగా స్టేజ్ మీదకి వెళ్ళి ఒక మాట మాట్లాడమనండి ఒకసారి. ఒక్క నిమిషం పాటు రేవంత్ రెడ్డిని ఇంగ్లీష్లో మాట్లాడమనండి దమ్ముంటే. అప్పుడు విందాం మనం. ఆయన తెలివేంది, ఆయనకు ఉన్నటువంటి అమోఘమైనటువంటి జ్ఞానం ఏందో మనకు తెలుస్తుంది ప్రజలకి. ఉమ్. ఒక పెట్టుబడిదారిని మెప్పించి ఒప్పించాలంటే ఇంగ్లీష్ కావాలా, లేకపోతే మనం తెలుగులో మాట్లాడుతూ వస్తుందా? లాగులో తొండలు జోడిస్తూ వస్తుందా? మీరు చెప్పండి. ఇక్కడ ఇక్కడ ఎలా ఉండాలో అట్లనే ఉండాలి, మరి ఏం చేయాలి అదే అదే చేయాలి. చేయాలి. దావోస్కి వెళ్ళిండి మొగోడు, అక్కడ ఏం మాట్లాడినా మీరు చూసిర్రు. రైట్. ఏమన్నాడు ఆ రోజు గుర్తుందా మీకు? ఐటీ అండ్ ఫార్మా ఇస్ లైక్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాడు. న్యూక్లియర్ ఏడు నుంచి వచ్చింది, చైన్ రియాక్షన్ ఏడు నుండి వచ్చింది, ఐటీ ఫార్మా ఏంది, అసలు కొంచెం జ్ఞానం ఉందా ఆయనకి? మీరే నవ్వుతున్నారు నేను చెప్తుంటే. ఇక ఆయన అంటే దట్ ఈస్ ద ట్రూత్, దట్ ఈస్ హిస్ క్యారెక్టర్, దట్ ఈస్ హిస్ ఎడ్యుకేషన్, లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ బట్లర్ ఇంగ్లీషు, ఆ బట్లర్ ఎడ్యుకేషన్తోనే ఇలా పాపం గ్రామీణ ప్రాంత ప్రజల్ని మోసం చేసింది. అంటే ఇలా ఇంకొక ఈ రోజు ప్రధానమైనటువంటి మీరు మీరు ఎందుకు ఇట్లా అనుకోవట్లేదు సార్? ఇప్పుడు ఆయన ఆయన ఆ అదైనా చేసిండ్రు, మీరు అక్కడ ఫ్లాప్ అయ్యారు కాబట్టి ఈ రోజు మేము రేవంత్ రెడ్డి ఫ్లాప్ గారు అయితేనే అయితే- దావోస్ నుంచి 2,00,000 కోట్ల పెట్టుబడులు నేను వచ్చినాయండి. ఇది గ్రామంలో గురించి చెప్తున్నాను సార్. ఇప్పుడు అదే అక్కడ రైతుల మెప్పుని మీరు పొందలేకపోయినారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఎంచుకున్నారు. అదే చెప్తున్నా. అదే రేవంత్ రెడ్డి మీద 6 నెలలు గడవక ముందే వాళ్ళు చెప్పులు తీసుకొని కొడతా అంటారు ఒక్కొక్కరు. ఆ మాట మీరు విన్నారు. నేను నేను చెప్పడం కాదు, నేను అనను. నేను ప్రజాస్వామ్య మనిషిని, నేను డెమోక్రటిక్ వాల్యూస్ తెలిసిన, నేను ఎడ్యుకేటెడ్ పర్సన్. మీ హయాంలో కూడా ఊర్లలో సమస్యలు వచ్చినాయి. యూరియా యూరియా సమస్యలు సమస్యలు వచ్చినాయి. మొదటి సంవత్సరం 2014లో వచ్చింది. ఉమ్. తర్వాత 8.5 ఏళ్ళు యూరియా సమస్య ఒక్క రోజు కూడా రాలేదు. యూరియా ఫ్యాక్టరీ ఎక్కడుంటది? మన ఊర్లో ఉంటుంది, రామగుండంలో ఉంటుందా? అవును. ఒప్పుకుంటావు కదా? ఉమ్. ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ అవును, ఇండియా. అవును, గడిచినటువంటి 45 రోజులుగా మూతపడ్డది అది. అవును. ఎందుకు మూతపడ్డది తెలుసా? దానికి రిపేర్లు చేపిద్దామని సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ పంపిస్తే స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఏమంటాడు తెలుసా? నా వాటా ఏది అంటుంది. అంటే అన్నిటికీ అంతే వాటాలే. ఫస్ట్ వాటాలు మాట్లాడుకున్నాక వాళ్ళ బాకా ఉదయ న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది అది వార్త. కాంగ్రెస్ పేపరే కదా అది, మాది కాదు కదా. వాళ్ళే చెప్పినాక ఇంకా అబద్ధం ఎందుకు అవుతుంది అది? ఇట్లుంది కాంగ్రెస్ పాలన. సిమెంట్ ఫ్యాక్టరీ వాడిని గన్ పెట్టి బెదిరిస్తారు, బిల్డర్లందరినీ కూడా బెదిరించి పర్ స్క్వేర్ ఫుట్ 50-60 రూపాయలు ఛార్జ్ చేస్తారు. హైడ్రా ఏమో బిల్డర్ల మీదకి పంపించాడు. ఇటు చూస్తే సిమెంట్ ఫ్యాక్టరీలు ఓపెన్గా మన ఎరువుల ఫ్యాక్టరీని క్లోజ్ చేసి దానికి వాటా అడుగుతారు. ఏముంది ఇక్కడ పాలన? రైతులు ఎలా నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తే గల్లాలు పట్టుకొని కొట్టేటట్టున్నారు. ఆ రైతుల్ని మోసం చేసిండి ఇలా. కేసీఆర్ ఇస్తానటువంటి 10,000 కంటే 5,000 ఎక్కువ ఇస్తాను. ఏంది 15,000 రైతు ఇస్తాను. భరోసా. కేసీఆర్ చేస్తానటువంటి 1,00,000 మాఫీ కంటే 2 లక్షలు చేస్తాను. మరి స్వతహాగా రైతులు అమాయకులు ఉంటారు పాపం. గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి ఇంకా వేరే వ్యాపకాలు ఉన్నాయి. వాళ్ళదంతా చాలా ప్లెయిన్ హార్టెడ్ ఉంటారు, ఇన్నోసెంట్ ఉంటారు. వాళ్ళు చెప్తే అబద్ధాలు చెప్తే నమ్మిరు కదా మనం. అందుకే రేవంత్ రెడ్డి ఎన్నుకున్నారు. ఇలా వాళ్ళే తడిగుడ్డ కప్పుకొని ఏడుస్తున్నారు పాపం. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ లో మీరు మీ జెండా బీఆర్ఎస్ జెండా మరొకసారి ప్రధాన ఎగురుతుంది అంశము అంటారు. ఒకటి చెప్పడం మర్చిపోయినాం. చాలా డిబేట్ అయిన మన టాపిక్స్. ఉమ్. యాక్చువల్ టాపిక్ ఏంటంటే ఇలా వాస్తవాన్ని చెప్పాలంటే మైనారిటీస్ Right. విషయం చూసుకుంటే ఉమ్. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇలా రేమత్ నగర్ కానీ, షేక్పేట్ కానీ, బోరబండ కానీ చాలా మంది మైనారిటీస్ ఉంటారు. ఇలా ఉమ్. వాళ్ళకి ముస్లిం సప్లాన్ కమిటీ వేసి చేస్తాను, అది చేయలేదు. షాదీ ముబారక్తో పాటు ఎంత ఇస్తాన్నారు? 10 గ్రాముల గోల్డ్ ఇస్తాను, తులం బంగారం అన్నారు, బంగారం. అది చేయలేదు. క్యాబినెట్ మంత్రి లేడు. ఉమ్. వాళ్ళకి ఇమాంలకు ఇస్తానటువంటి జీతం ఏదైతే పెంచి ఇస్తానో కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ 3 నెలల నుంచి ఆపేసిండు, అది లేదు. ఉమ్. ఏం చేసిండు? ఇలా ముస్లింలకు స్పెషల్ బడ్జెట్ పెడతా అన్నాడు, అది లేదు. Right. ఏది చేయలేదు. మైనారిటీస్ని మోసం చేసి వాళ్ళ ఓట్లతో గెలిచి ఇలా వాళ్ళ ఆ విషక్రీడలో ఇలా ఈయన మంచిగా మంటకు చలి కాపుకుంటుండే రైట్. ఇప్పుడు రేవంత్ కూడా రెడ్డి. ఎంఐఎం అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంఐఎం కూడా నవీన్ యాదవ్ తో కలిసి ఉంది. మొన్న చూసుకున్నట్టయితే వాళ్ళ జెండాలు ఈ జెండాలు రెండు కలిపే మరి ని- ప్రచారం చేస్తున్నాయి. ఎన్ని జెండాలను కలిసి చేసుకోమనండి, అంతిమ విజయం పింక్ జెండాదే. పింక్ జెండా బీఆర్ఎస్ బీఆర్ఎస్ మరోసారి పార్టీ జూబ్లీ హిల్స్ లో గెలుస్తుంది. ఎగరవేస్తారని 4వ సారి కూడా గెలుస్తాం బరాబర్. ఎన్ని జెండాలను కలిసి వాళ్ళు ఓపెన్ గా కాదు, వాళ్ళు గ్రీన్ జెండాతో కలుస్తున్నారు, వాళ్ళు సాఫ్రాన్ జెండా ఏది ఆరెంజ్ జెండాతో కూడా కలుస్తున్నారు వాళ్ళు. అండ్ ఈ అట్లనే రాష్ట్రంలో ఈసారి జూబ్లీ హిల్స్ లో చాలా మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా పోటీ చేస్తున్నారు. మరి దాంతో కూడా ఎందుకు పోటీ చేస్తున్నారు మీకు తెలుసా? ఉమ్, అమలు కాని నెరవేర్చినటువంటి హామీల బాధితులే ఇలా పోటీలో ఉన్నారు. అక్కడ జూబ్లీ హిల్స్ కి చెందినటువంటి వ్యక్తులు కాదు, ఉమ్, నిరుద్యోగులు, ఉమ్, గ్రూప్ 1 బాధితులు, oh yes, రైతులు, వీళ్ళందరూ కూడా ఇలా ఆడ పోయి పోటీలో నామినేషన్ ఫైల్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఉమ్. వాళ్ళ కడుపు గాలి, వాళ్ళకి ఇస్తా అన్నటువంటి హామీలను నెరవేర్చకపోయినందుకు కోపంతో ఇస్తున్నారు ఇలా మరి ఈ రోజు మరి నామినేషన్. ఓటు అనేది చీలికలు అవుతుంది కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క అభ్యర్థి దాన్ని వస్తున్న కొద్దీ- నివారించాల్సినటువంటి హామీని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, దిక్కుమాలిన ముఖ్యమంత్రి. ఆయన చేస్తే వీళ్ళు ఉండరు కదా, ఉమ్, వాళ్ళని పిలిపించుకొని మాట్లాడాలి. మాట్లాడిన ముఖమేనా? 52 సార్లు ఢిల్లీలో పోయడానికి టైం ఉంటుందంట, కానీ బాధితులతో మాట్లాడడానికి టైం ఉండదు ఆయనకి. ఉమ్.
మొన్న వెళ్ళింది కదా ఓయూ క్యాంపస్ పోయి మాట్లాడిండ్రు కదా, మాట్లాడి ఒకసారి పోతే అయిపోయిందాం. డిసెంబర్లో మళ్ళీ వెళ్తా మళ్ళీ వస్తాను కూడా చెప్పిండ్రు కదా. చూద్దాం డిసెంబర్లో మాట్లాడదాం మళ్ళీ ఆ విషయం. ఇప్పుడు ఎందుకు మాట్లాడదాం? అంటే అంటే ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి కదా, ఆయన అట్లనే చూస్తుంటే ఏం చేసిండు ఇప్పుడు- తెలుసా? మొన్న ఓయూకి వెళ్ళినప్పుడు ఉమ్, ఓయూ నాయకుల్ని, ఓయూకి చెందినటువంటి ప్రతి ఒక్క పొలిటికల్ యాక్టివిస్ట్ అరెస్ట్లు చేయించి ముందస్తు అరెస్ట్లు చేసేసి పోయిండు. అదొక పోవడం. అది ధైర్యం ఉన్నాడు, అందరిని వదిలేసి రమ్మనాలి. ప్రొటెస్ట్ చేస్తే కూడా వాళ్ళతో ధైర్యంగా వెళ్ళి మాట్లాడాలి. మరి ఈ 10 మాట్లాడతారా? సంవత్సరాలలో కేసీఆర్ గారు కానీ పోయినరు. కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కూడా 2 సార్లు పోయిన ఉస్మానియాకి. 10 సంవత్సరాలలో ఎందుకు ఒకటే యూనివర్సిటీ ఉందా ఈ రాష్ట్రంలో? ఒకటే యూనివర్సిటీని పట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? రాష్ట్రంలో 20-25 యూనివర్సిటీలు ఉన్నాయి. అన్ని యూనివర్సిటీలకు 1-2 సార్లు పోయిన ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారికి ఓన్లీ యూనివర్సిటీలో పని ఉండదు కదా. అవును. రైతులు ఉంటారు, మహిళలు ఉంటారు, ఇండస్ట్రీస్ ఉంటాయి, నిరుద్యోగులు ఉంటారు. ఇద్దరు వాళ్ళు మంది చెప్పింది అది కదా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి అంకితమైనది కాబట్టి ఈ రోజు మరి ప్రజలు ఎన్నుకోలేదు. ఫామ్ మరి ఈ హౌస్ ముఖ్యమంత్రి ఏమన్నా ప్రజాభవన్ నుంచి పరిపాలిస్తుండా? ఈ ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుండి పరిపాలిస్తలేడా? ఎన్నడూ ప్రజల మధ్యలోకి వచ్చిండి ఈయన? అయితే ఢిల్లీలో లేకపోతే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఉంటాడు. ఎన్నడూ ప్రజల మధ్యలో ప్రజల కనబడతారా? మధ్యలోకి ఇప్పుడు ఇద్దరు అట్లనే ఉన్నారు అనుకోవాలా? మరి ఒక రకంగా కేసీఆర్ గారు అంతే ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు అంతే ఉన్నారు అనుకోవాలా? కేసీఆర్ గారు అంతే లేరు. కేసీఆర్ గారు ఎక్కడున్నా కానీ వారు ప్రజలకు ఏది ఇయ్యాలో అది చేసిండ్రు. ఎంత డెవలప్మెంట్ చేయాలో అంత డెవలప్మెంట్ ఇచ్చి చూపించారు వారు. ఉమ్, ఎక్కడున్నా కానీ. ఉమ్, మరి- రైతు బంధు ఎట్లా వచ్చిందండి? ఫామ్ హౌస్ ఉంటేనే రైతు బంధు వస్తుందా? ఉమ్, రైతు బంధు అనేది ఒక రెవల్యూషనరీ ఐడియా. దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసింది, కాపీ కొట్టింది. ఎట్లా చేసింది అది? ఉమ్. ఇంటింటికి తాగునీరు దేశంలో ఫస్ట్ స్టేట్ ఇంప్లిమెంట్ చేయడం అది తెలంగాణలోనే. ఎట్లా చేసిండు అది? ఫామ్ హౌస్ లో కూర్చుంటే చేసిండు కదా. మరి ఎట్లా చేయగలిగింది కదా? ఇవన్నీ మీరు చెప్తారు, ఫామ్ హౌస్ లో ఉండి కూడా ఇన్ని అయినాయి ఇవన్నీ అయినాయి అని చెప్తున్నారు. కానీ ఆ ఇంటి నుంచి బయటికి వచ్చింది ఒక మహిళ. బయటకు ఉమ్. వచ్చేసి ఇప్పుడు మా నాన్న ఫోటో లేకపోయినా నేను మా నాన్న ఫోటో లేకుండా నేను పార్టీ పెట్టి ముందుకు వస్తా అని చెప్పేసి మాట్లాడు. ఎన్నో అలిగేషన్స్. ఇప్పుడు కవిత గారు బిఆర్ఎస్ ని వీడి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఆడపడిచి ఇట్లా చెప్తుంది అని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పుడు నా స్థాయి కాదండి. ఉమ్, వారు ఆల్రెడీ ఒక పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు. వారు ఎమ్మెల్సీగా గెలిచున్నారు. ఎమ్మెల్సీగా వారు చట్టసభల్లో ఉన్నారు. అంతకుముందు ఎంపీగా పోటీ చేసి గెలిచినారు. ఉమ్, సో అంత పెద్ద వ్యక్తిని అనే స్థాయి మాది కాదు. నేను మాట్లాడలేను. ఎందుకంటే దానికి ఒక పార్టీ లీడర్షిప్ ఉంది, హైరార్కీ ఉంది. ఉమ్. వాళ్ళు మాట్లాడుకుంటారు. దాని గురించి ఐ కాంట్ అంటే ఇప్పుడు మీరు కవిత గారి గురించి ఎలాంటి అలిగేషన్ అంటే తను మాట్లాడిన దానికి మీరు ఏది కూడా మీరు నో మాట్లాడారు. కామెంట్స్. తను చెప్పింది రైట్ అనుకోవాలా తప్పు అనుకోవాలా మరి? నో కామెంట్స్. ఇప్పుడు భావ స్వేచ్ఛ ప్రకటన అనేది ప్రతి ఒక్క పౌరుడికి కంట్రీలో ఐ డోంట్ రిమెంబర్ ఆర్టికల్ 20 ఏదో ఉంటుంది, సెక్షన్ 20 ఏదో ఉంటుంది. ఉమ్, రైట్ టు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఉమ్. దాన్ని ఉపయోగించుకొని నో కామెంట్ అంటున్నా. ఇప్పుడు అదే ఐ కాంట్ కమెంట్. ఇప్పుడు ఎందుకంటే కవిత గారు, హరీష్ గారు, మీరు ఏ కేసీఆర్ కవిత గారి గారు, విషయమే కేటీ గారు, కాదు. మీరు వీళ్ళందరూ ఒకే కుటుంబం అనుకున్న బిఆర్ఎస్ అంటే వీళ్ళే అని చెప్పేసి అందరూ మేము చూసినప్పటి నుంచి అంతే ఉంది. కానీ ఈ రోజు ఒక వ్యక్తి బయటకు వచ్చేసి హరీష్ రావు ఒకటి గారి మీద చెప్పమంటారా? మాట్లాడడం, సంతోష్ గారి మీద మాట్లాడడం, ఇది క- ఇప్పుడు అందరు ఒకటి నమ్మేలా ఉంది చెప్పమంటారా? కదా. కవిత గారు షీఈ్ అ వెల్ నోన్ మెచ్యూర్డ్ పాలిటిషియన్. షీ నోస్ వాట్ షీఈస్ డూయింగ్. తను ఏం చేస్తున్నారో తనకు తెలుసు. మేబీ షీఈస్ ఇన్ ద ప్లాన్స్ ఆఫ్ ఓపెనింగ్ ఏ పొలిటికల్ పార్టీ, స్టార్టింగ్ ఏ పొలిటికల్ పార్టీ. సో షీ హాజ్ ఎవ్రీ రైట్ టు డూ ఇట్. తనకు ఆ హక్కు ఉంది, తను చేసుకుంటున్నారు. మేమేమంటాం దానికి? యాజ్ అ పొలిటికల్ పార్టీ లీడర్ అండ్ కార్యకర్త ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఉమ్. ఐ కెనాట్ కమెంట్ ఆన్ ఎవ్రీ వన్, రైట్? So నాకు మరి- తెలిసింది నేను చెప్పగలుగుతా, నేను మాట్లాడగలిగింది నేను మాట్లాడగలుగుతా. దట్స్ ఇట్. సో కవిత గారి మీద మీరు ఎలాంటిది మాట్లాడని అంటారు? సో ముందు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే బిఆర్ఎస్ పార్టీ తరపున మీ కార్యాచరణ ఈ ఎలా ఉండబోతుంది? రాబోయే 20 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలు ఏదైతే ఎగ్గొట్టి ప్రజల ఉమ్. నెత్తిన శటగోపం పెట్టి వాళ్ళని మోసం చేస్తుండ్రో దాన్ని ప్రతి ఇంటికి ప్రతి గడప తడుతూ ప్రతి ఒక్క పౌరుడిని మేల్కొల్పి వాళ్ళందరికీ కూడా జరిగినటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో తెలియజెప్పడమే మా ప్రధాన కర్తవ్యం. ఆల్రెడీ మీరు అది చేస్తున్నట్టున్నారు. మల్లన్న గారు అదే. కూడా ఆల్రెడీ జూబ్లీ హిల్స్ లో ఇస్తున్నట్టున్నారు నెక్స్ట్ కదా. 25 డేస్ కూడా అదే చేస్తాం. అంటిల్ ద ఎలక్షన్ డే, ఉమ్. నవంబర్ 11th వరకు కూడా అదే పని చేస్తాం. ఆ తర్వాత ఆపేస్తారా మరి? ఎట్లా నెక్స్ట్ ఎట్లా ఉంటుంది? డెఫినెట్లీ ఇది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్. ఆల్రెడీ స్టేట్ వైడ్ ఇంప్లిమెంట్ చేసినాం. అది ఉమ్. రానున్న 3 ఏళ్ళు కూడా అదే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చేంత వరకు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తాము. అదే పని పెట్టుకొని మేము తిరుగుతాం ప్రజలు. రైట్ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ Thank you. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.